సెండర్, ఇది రిసీవర్. సపోజ్ మనం ఇంకొక రిసీవర్ కావాలనుకుంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఫస్ట్ వీటికి. యూ కెన్ క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్. అట్లాగే సెండర్ ఏమైనా మీకు అవసరం పడితే, బేసికలీ సెండర్ యూజువల్లీ మనకు ఒకటే ఉంటుంది, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకే, గాట్ ఇట్? ఓకే. ఈ క్లాసిఫికేషన్లో నేమ్ వస్తుంది మనకి పార్టిసిపెంట్స్ అని వస్తుంది. దీని కేటగరైజేషన్ పార్టిసిపెంట్స్. అందులో మనకు ఉండేవేంటి? సెండర్ అండ్ రిసీవర్. దెన్ లెటర్ ప్రాసెస్. మెయిన్ ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటాం. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాకుండా మనకి ఇంకొక రెండు ఇచ్చాడు. ఏంటంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఎక్సెప్షన్ ప్రాసెస్. ఇవి మనం వర్క్ చేసినప్పుడు చెప్తాను. ప్రజెంట్ మనకి మెయిన్ ఉండేది ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఈవెన్ ఈ మొత్తం వర్క్ ఏరియాలో డిఫాల్ట్ మన ఆర్టిఫాక్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్తో స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ డిలీట్, యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే, అండ్ ఎన్ నెంబర్ కూడా ఇక్కడ మనం తెచ్చుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏదైనా మనకు కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం దాని గురించి చెప్పుకుంటలేదు కనుక, ఓన్లీ ఇంట్రడక్షన్ కనుక నేను ఎక్కువ మూవ్ అవ్వట్ల మీద. మనం ఎప్పుడైతే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ చెప్తామో, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ చెప్తామో, ఆ టైంలో ఈ రెండిట్లు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మెయిన్గా మనకు వచ్చేది ఇంటిగ్రేషన్ ప్రాసెస్. డిఫాల్ట్గా ఆర్టిఫాక్ట్ వస్తుంది, అది ఈ ప్రాసెస్. ఓకే, దెన్ ఈవెంట్స్ ఉంటాయి. వీటిని ఈవెంట్స్ అంటారు. ఈవెంట్ వచ్చేలోడికి వాట్ ఈవెంట్ అంటే ఇది ఒక ఈవెంట్. స్టార్ట్ మెసేజ్ అని ఒక ఈవెంట్, ఎండ్ మెసేజ్ అని ఒక ఈవెంట్. ఇవి కాకుండా ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎర్రర్ ఎండ్ ఈవెంట్ అని, ఎర్రర్ స్టార్ట్ ఈవెంట్ అని, ఎస్కలేషన్ ఎండ్ ఈవెంట్ అని, స్టార్ట్ ఈవెంట్ అని, తర్వాత ఇంకా ఎన్ నెంబర్ ఇంకొక 2, 3, 4 ఉంటాయి. టైమర్ అని. ఇవి కూడా మనం యూజ్ చేస్తాం ఇంటిగ్రేషన్ ప్రాసెస్. దానికి ఒక స్పెసిఫిక్ యూసేజ్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవి ఎక్కడెక్కడ వస్తాయో ఆ టైంలో దీన్ని డిస్కస్ చేద్దాము. కాకపోతే మనం ప్రజెంట్ వీటిని ఇంకా టచ్ చేయము. ఇవి యాక్చువల్గా స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఒక 2, 3 కవర్ అయిపోతాయి. అండ్ ఎక్సెప్షన్ ప్రాసెస్ చేసినప్పుడు ఒక 2, 3 కవర్ అయిపోతాయి. సో దీనికి స్పెసిఫిక్గా ఈ కేటగరైజేషన్కి రావాల్సిన అవసరం లేదు. అవి వర్క్ చేసేటప్పుడే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. దెన్ ఇది మ్యాపింగ్ ఆబ్జెక్టివ్స్. మెసేజ్ మ్యాపింగ్, ఆపరేషన్ మ్యాపింగ్, ఎక్సెసైడ్ మ్యాపింగ్. ఇక్కడ ఆపరేషన్ మ్యాపింగ్ మనకి అంత ఉపయోగపడదు. బట్ ఇది ఫ్లోలోనే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ మనం మల్టిపుల్ మ్యాపింగ్ వాడచ్చు కనుక మోస్ట్లీ ఇట్ వోంట్ వర్క్స్. బట్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ మనం దీని మీద డిస్కస్ చేద్దాము. దెన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్లోనే ఒక పర్టికులర్ మెసేజ్ సంబంధించి ఏదైనా చేంజెస్ చేయడానికి కన్వర్టింగ్స్. ఇది కంటెంట్ మోడిఫైయర్ ఒక ప్యాలెట్. ఇందులో కన్వర్ట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ ఉంటాయి. లైక్ బాడీ స్ట్రక్చర్ని ఒక XML టు CSV అను ఆ స్ట్రక్చర్ని చేంజ్ చేసడానికి ఇచ్చిన ఈ కన్వర్ట్స్, ఇదొకటి. తర్వాత డీకోడ్, ఎన్కోడ్, బేసిక్64 వినే ఉంటారు. జిప్ ఫైలు, జిప్ డీకోడరు, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది. ఇంకా టైం ఉంది వాటికి. ఇక్కడ డీకోడర్ ఉంటే ఇక్కడ ఎన్కోడర్ ఉన్నాయి. ఇంకా ఫిల్టర్, మెసేజ్ డైజెస్ట్. స్క్రిప్ట్కి వచ్చేలోడికి గ్రూవీ అండ్ జావా, ఈ రెండు ఇందులో వస్తాయి. ఇక్కడ మేము మామూలుగా చెప్పేటప్పుడు ఇన్ జనరల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నా, మీరు ఆ ప్యాలెట్ యొక్క లొకేషన్ కూడా మైండ్లో పెట్టుకోండి. లైక్ కంటెంట్ మోడిఫైయర్ విల్ బీ అండర్ ది గ్రూప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీ. ఓకే, అండ్ తర్వాత ఉండేవి ఏంటంటే కాల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ కాల్స్, లోకల్ కాల్స్ అంటాము. ఈ టాపిక్స్ వచ్చినప్పుడు వీటిని డిస్కస్ చేద్దాం. దెన్ ఇవి రౌటింగ్ కండిషన్, రౌటింగ్ సంబంధించిన ప్యాలెట్. మెసేజ్ రౌటింగ్ సంబంధించిన ప్యాలెట్స్ అంతా ఈ యొక్క కేటగరైజేషన్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేసేవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, డిస్కస్ చేసుకుని వచ్చినప్పుడు కేటగరైజేషన్ కూడా మైండ్లో పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటే ఇంటర్వ్యూ అటెండ్ చేసే టైంలో even you can specify that a particular aggregator comes under routing categories of pallets. సో మీ యొక్క నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ కూడా స్ట్రెంగ్త్ ఎంత ఉందో అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మొత్తం సెక్యూరిటీ రిలేటెడ్.
సెక్యూరిటీ రిలేటెడ్ మీకు ఐడియా ఉండదో మెసేజ్ సంబంధించి మనం కొంచెం వ్యూ చూడకుండా దాన్ని ఒక ఎన్క్రిప్ట్ మోడ్లో పంపించాలనుకున్నప్పుడు ఉపయోగించేదండి ఈ కేటగిరీ సెంటర్లోకి ఇచ్చారు. ఓకే, దెన్ వాట్? పెర్సిస్టెన్సీ. డేటాను స్టోరింగ్ చేసుకునే ప్యాలెట్స్ అన్నీ కూడా పెర్సిస్టెన్స్ అన్న కేటగరైజేషన్లోకి కన్సిడర్ చేశాను. ఓకే, ఇవి మీరు ఒకసారి రివ్యూ చేయండి ఏమేమి ఉన్నాయి ప్యాలెట్స్ ఏంటిది. ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది, ఇది ఇప్పుడు కనిపించదు, ఏదైనా మనం స్టార్ట్ చేసిన తర్వాత కనిపిస్తుంది, దీన్ని సిమ్యులేషన్ అంటారు. అది నేను టెస్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ ప్యాలెట్ కంటెంట్ మాడిఫైర్. ఈ కంటెంట్ మాడిఫైర్ నేమింగ్లోనే దాని ఆన్సర్ ఉంది. కంటెంట్ అంటే ఇందాక మనం చెప్పుకున్న ఒక మెసేజ్కి ఒక స్పెసిఫిక్ హెడర్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ బాడీ ఉంటుంది. బాడీ కెన్ బి ఎనీథింగ్, ఐదర్ ఇట్స్ XML ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ PDF కూడా అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. సో ఆ ఒక్క మెసేజ్ని మనం ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి యూజ్ చేసే ఒక్కొక్క వన్ ఆఫ్ ది ప్యాలెట్ కంటెంట్ మాడిఫైర్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. అది మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ స్పెసిఫిక్ ప్రాసెస్లో ఆ స్టెప్ దగ్గర కంటెంట్ మాడిఫైర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని మాకు అర్థం చెప్పండి, తర్వాత మళ్ళీ వెళ్దాము. ఇది కూర్చోలేదు, సారీ, థ్రెడ్ మీద కూర్చోలేదు, చూసుకోండి. థ్రెడ్ మీద కూర్చోకపోతే ప్రాసెస్లో లేనట్టు. ఇక్కడ మొత్తం నేను 3 కంటెంట్ మాడిఫైర్ పెట్టాను. ఇప్పుడు మెసేజ్ ఇది 1 అనుకుందాం, ఇది 2, ఇది 3. ఇప్పుడు మెసేజ్ ఏమవుతుంది, నేను ఇంకేం అందులో కాన్ఫిగర్ చేయలేదు, చేసున్నాం అనుకుందాం. మీరు అసలు ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఒకవేళ మెసేజ్ సోర్స్ నుంచి రిసీవర్కి వెళ్ళింది అనుకో, ఏమవుతుంది? డేటా కంటెంట్ మాడిఫై అయ్యి వెళ్తుంది అన్న. స్టార్ట్ 1లో ఉన్న డేటా 2లో చేంజ్ అవుతుంది, మాడిఫై అవుతుంది, 2లో ఉన్న డేటా 3లో చేంజ్ అయ్యి మాడిఫై అయ్యి ప్రస్తుతానికి ఏమీ పెట్టలేదు కాబట్టి ఏదైతే డేటా పంపినా ఆ డేటానే వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం బట్ చెక్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ స్టెప్ అయితే క్రాస్ చెక్ చేసుకుని వెళ్తుంది. ఇక్కడ నువ్వు ఏవైనా కాన్ఫిగర్ చేస్తే దాని ప్రకారం చేంజ్ అవుతుంది. ఇలాగే మీకు అర్థం చేసుకోవాల్సింది, మీరు మొత్తం మీ మెసేజ్ అంతటిని కూడా ఏం చేయాలనుకుంటున్నారు. బిజినెస్ రిక్వైర్మెంట్లో మెసేజ్ని వాడు ఏదో చెప్తాడు, లాజిక్ చెప్తాడు, మ్యాపింగ్ చెప్తాడు, కొన్ని ఓన్లీ సింపుల్ మ్యాపింగ్ ఉంటుంది, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కొన్ని అందులో ట్రాన్స్ఫర్మేషన్స్ అడుగుతారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ ఇనిషియల్గా కంటెంట్ మాడిఫైర్లో ఆ బాడీని మార్చాలనుకున్నప్పుడు అది ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. అది మాడిఫై వచ్చిన తర్వాతే హెడర్ మార్చాలనుకుంటే దాన్ని నెక్స్ట్ స్టెప్ కింద తీసుకోవాలి. ప్రొసీజర్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఓకే, గాట్ ఇట్. ఇంకా కంటెంట్ మాడిఫైర్లో ఏముంటాయి లోపల, ఏవేమో మనకు ఆప్షన్స్ ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. కింద మనం ఎక్స్పాండ్ చేస్తే ఏదైనా ఒక ప్యాలెట్ని సెలెక్ట్ చేసుకొని కింద 3 డాట్స్ దగ్గర నుంచి ఎక్స్పాండ్ చేసి ఈ 3 డాట్స్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మనకి కనిపిస్తుంది. ఆ పర్టికులర్ ప్యాలెట్ సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఎక్స్టర్నలైజేషన్ అందు చూసారా, ఇది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, బట్ ఇది ఇప్పుడప్పుడు చెప్పే టాపిక్ కాదు, కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంక ఇక్కడికి వచ్చేలోడికి మనకి ఫస్ట్ ఏముంది, జనరల్, హెడర్, ప్రాపర్టీ అండ్ బాడీ. ఓకే, జనరల్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ యూ కెన్ గివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్నాము, నేను వితౌట్ నేమింగ్ ఇస్తే మనకి అది ఆల్రెడీ ఒక సీక్వెన్స్ తీసుకుంటుంది, కంటెంట్ మాడిఫైర్ 1, 2, 3 అని తీసుకుంటుంది. ఈవెన్ యూ కెన్ స్పెసిఫై సమ్ నేమింగ్ టు ద కంటెంట్ మాడిఫైర్. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ చేంజ్ అయింది కదా.
ఓకే, ఓన్లీ నేమ్ మీరు చేంజ్ చేసుకుంటే ఇక్కడ కంటెంట్ మాడిఫైర్ యొక్క నేమ్ అది మీకు రీజనబుల్గా ఇచ్చుకోవాలి. అక్కడ మీరు ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు అన్నది బేస్ చేసుకొని ఇక్కడ నేమింగ్ ఇచ్చుకుంటే మనకి మీకు కాకపోయినా మీ తర్వాత ఇంకెవరైనా మీతో పాటు ఉన్న కొలీగ్స్ ఆ ఇంటర్ఫేస్ని చూసినప్పుడు అక్కడ అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఇక్కడ హెడర్స్ కాల్ చేస్తున్నాడా, లేకపోతే ప్రాపర్టీ కాల్ చేస్తున్నాడా, లేకపోతే ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాడా. ది జనరల్ ట్యాప్ ఫర్ ఓన్లీ గివింగ్ ద నేమ్ దట్ ఈస్ రీజనబుల్ నేమ్ ఆఫ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ వీఆర్ డూయింగ్ బాగుంది. ఇక్కడికి వచ్చినడికి మెసేజ్ హెడర్, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అండ్ మెసేజ్ బాడీ ఉంది. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ని ఫ్లోలో పంపిస్తున్నామో దానికి సంబంధించి ఒక న్యూ హెడర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ మొత్తం మెసేజ్ ఫ్లోకి ఒక సర్టెన్ హెడర్స్ క్రియేట్ చేయొచ్చు, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వస్తున్న వాటిని డిలీట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి యాడ్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, క్రియేట్ అండ్ డిలీట్. ఇక్కడ క్రియేట్ అంటే మనం చేస్తున్న ఏదైనా ఒక డేటాను మనం ఇక్కడ క్రియేట్ చేసి ఇచ్చామనుకోండి, ఇది యాక్చువల్గా మనకి సోర్స్ నుంచి రావట్లేదు, వీఆర్ క్రియేటింగ్. బిజినెస్ రిక్వైర్మెంట్లో ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది, సో దాన్ని మనం ఒక హెడర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఆ హెడర్ మనకి మెసేజ్తో పాటు ప్రాసెస్ అవుతుంది. ఇందులో మనకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే క్రియేట్ అండ్ డిలీట్. వస్తున్న దాన్ని డిలీట్ అయినా చేయొచ్చు, లేదు ఒక కొత్త దాన్ని క్రియేట్ కూడా చేయొచ్చు. ఆ హెడర్కి ఇక్కడ నేమింగ్ కాలం ఉంది కదా, మీకు అనుకున్న నేమింగ్ సంథింగ్ ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ నేను నాకు నచ్చిన నేమ్ ఇచ్చాను, నాకు రీజనబుల్గా నేమ్ ఇది, ఇట్లా ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సోర్స్ టైప్ దగ్గర మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. హెడర్లో మనకి డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఆ హెడర్ ఏ టైప్ కూడా మనకు డిఫైన్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ అనేది ఒక ఆప్షన్, తర్వాత మనకి ఎక్స్ప్రెషన్, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, హెడర్, ప్రాపర్టీ, నంబర్ రేంజ్ అండ్ ఎక్స్పాత్. ఈరోజు బేసికల్గా మనం నేర్చుకునేది కాన్స్టెంట్ నేర్చుకుందాం, ఎక్స్ప్రెషన్ నేర్చుకుందాం, తర్వాత ఎక్స్పాత్ నేర్చుకుందాం, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ చిన్న టాపిక్స్ అవి సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ రెండు లేపేద్దాం. అండ్ రిమైనింగ్ హెడర్, ప్రాపర్టీ, నెంబర్ రేంజ్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అన్నది ఏంటంటే సింపుల్గా ఒక మాన్యువల్ వాల్యూని ఇవ్వడానికి సరిపోతుంది, ఇంకేం లేదు. ఎనీథింగ్ యూ కెన్ గివ్. హాయ్, హలో. ఇప్పుడు ఇందులో హెడర్ నేమ్ ఎక్కడుంది? నేను ఇప్పుడు హెడర్ క్రియేట్ చేశాను, ఆ హెడర్ నేమ్ ఎక్కడుంది? దాని వాల్యూ ఎక్కడుంది? సోర్స్ వాల్యూ. హాయ్ హలో అన్నది వాల్యూ. ఓకే, బిఫోర్ మనం ఈ ఎక్స్ప్రెషన్కి ఎక్స్పాత్కి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రాపర్టీ కూడా చూద్దాం. ప్రాపర్టీలో కూడా ఏముంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రాపర్టీలో కూడా నీకు మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, క్రియేట్, డిలీట్, నేమింగ్ అండ్ సోర్స్ టైప్. మళ్ళీ ఏమున్నాయి ఇందులో? కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్, గ్లోబల్ వేరియబుల్, హెడర్, లోకల్ వేరియబుల్, నంబర్ రేంజ్, ప్రాపర్టీ, ఎక్స్పాత్. సేమ్ ఇక్కడ మనకి ఏమున్నాయో ప్రాపర్టీలు కూడా సేమ్ ఉంది. అండ్ మెసేజ్ బాడీ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఈ రెండు ఎందుకు సేమ్ ఉన్నాయి? ఇది ఒకటి ఇస్తే సరిపోద్ది, లేకపోతే ఇది ఒకటి ఇస్తే సరిపోతుంది కదా. అలాగే ఇందులో కూడా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో కూడా మనం మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు. ఒకటే క్రియేట్ చేయాలని కండిషన్ కూడా ఏం లేదు, మనం అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎందుకు మెసేజ్ ఎక్స్ఎం ప్రాపర్టీలో ఇచ్చాడు అండ్ హెడర్లో కూడా ఇచ్చాడు సేమ్ ఆప్షన్స్? ఎవరైనా ఐడియా ఉంటే చెప్తారా? నేను చెప్పనా, నాకు తెలిసింది. నువ్వు ఆగు, నీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కనుక నీకు తెలిసి ఉంటుంది. రిమైనింగ్ పుష్ప కానీ ఇంకెవరెవరు ఉన్నారు? జోసఫ్ జాయిన్ అయ్యాడా? ఉన్నారన్నా. జాయిన్ అయ్యాను. ఓకే, జోసఫ్ కానీ
మణికంఠ ఆంజనేయులు కానీ పుష్ప కానీ ఎవరైనా ఒకరు. మణికంఠ ఆల్సో దేర్ అన్న, మణికంఠ కూడా ఉన్నాడు. మణికంఠ ఆల్సో. ఎవరికైనా ఐడియా ఉందా? హలో, కొంచెం జస్ట్ మీకు జనరల్ గా తెలిసిన చెప్పండి, ఎందుకు 2 ఇచ్చాడు? am I audible? This is Manikanta here. ఆడిబుల్ మణికంఠ. మనం కంటెంట్ మోడిఫై గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. నేను అనుకోవడం ఏంటంటే, మనం మెసేజ్ హెడర్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనకి ఏ విధంగా మోడిఫై చేయాలనేది ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో ఇస్తాము. కాదు, సారీ. ఓకే, మనం మెసేజ్ లో డిక్లేర్ చేస్తే వేరే ఫ్లో లో కూడా కాల్ చేసుకోవచ్చు అన్నది. రాంగ్. ప్రాపర్టీలో చేస్తే Wrong. ఈ ఫ్లో మళ్ళా చెప్పు. హెడర్ లో ఇస్తే అడ్రస్ లో డిక్లేర్ చేసుకుంటే వేరే ఫ్లో లో కూడా దాన్ని కాల్ చేసుకోవచ్చు అన్న. ఓకే, ప్రాపర్టీ వస్తే సెకండ్ ఫ్లో తప్ప బయట యాక్సెస్ చేసుకోలేం. రాంగ్. ఇంకా పుష్ప. మధు, సేమ్ మనం మెసేజ్ హెడర్లో ఏదైతే డిఫైన్ చేసామో అది మనం కావాలంటే వేరే మోడిఫైర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ యూజ్ చేసుకోలేమా? హా, ప్రాపర్టీ యూజ్ చేసుకోలేమా? ఎక్స్చేంజ్ ప్రాపర్టీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది, ఎందుకు ఇచ్చాడని దానికి స్పెసిఫిక్ రీజన్ ఉంది. దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, మెసేజ్ ఇక్కడ స్టార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్కి వెళ్తుంది, తర్వాత రిసీవర్కి వెళ్తుంది. ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో మీరు ఏ వాల్యూ ఇచ్చినా అది ఈ విత్ ఇన్ ది ప్రాసెస్లోనే మనం కాల్ చేసి యూజ్ చేసుకోవాలి. అందులో నేను ఇప్పుడు హాయ్ ఇచ్చిన, హలో ఇచ్చిన, అది ఇక్కడి నుంచి ఇక్కడ లోపు వరకే ఉంటుంది. మీరు మళ్ళా కాల్ చేసుకున్న ఈ ప్రాసెస్ లోపలే కాల్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాపర్టీని నేను మళ్ళీ ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, ఇక్కడ కాల్ చేసుకోవచ్చు, బట్ ఆ ప్రాపర్టీ వాల్యూ వీడికి హ్యాండ్ ఓవర్ అవ్వదు. ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో నేను ఏది క్రియేట్ చేసి ఇచ్చినా అది ఆ డేటా ఎక్కడిచ్చినా కానీ ఇది దాటి బయటికి వెళ్ళదు, ఇక్కడే ఉండిపోతుంది, ఈ లోపలనే అంటే ఉంటుంది. అది విత్ ఇన్ ద ఫ్లో లోనే ఉంటది, టార్గెట్ సిస్టమ్ కి వెళ్దు. Yes. అంతేనా? విత్ ఇన్ ది మెసేజ్ ప్రాసెస్ లోనే ఉండిపోతుంది. నాట్ ఇంటిగ్రేషన్, ఓన్లీ ప్రాసెస్. ఈ రిసీవర్కి వెళ్దు. ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఇక్కడ తేకండి. ఎలాగంటే ఈ ఇంటిగ్రేషన్లో నుంచి ఇందాక ఒకరు చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే, ఈ ఐకోలో ఉన్న హెడర్ని ఇంకో ఐకోలో కాల్ చేయొచ్చు అన్న ఆన్సర్ ఉంది. కాదు, రాంగ్ అది. అందుకే రాంగ్ అని చెప్పారు. ఎక్స్చేంజ్ ప్రాపర్టీ ఓన్లీ ఈ ప్రాసెస్లో మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాము. ఇది దాటిన తర్వాత బయటికి రిసీవర్కి అది హ్యాండ్ ఓవర్ అవుతుంది. బట్ హెడర్స్ కెన్ బి హ్యాండ్ ఓవర్ టు ద రిసీవర్. హెడర్స్కి రిసీవర్కి వెళ్తుంది, 2 మెసేజ్ ప్రాసెస్లో కూడా వాడుకోవచ్చు. మరి మళ్ళా ప్రాపర్టీ ఎందుకు సార్, ఓన్లీ హెడర్ ఇస్తే సరిపోద్ది కదా, 2 ఆప్షన్స్కి ఎందుకు, వేస్ట్ కదా అని డౌట్ వచ్చింది ఎవరికైనా? మనం ఏమనుకున్నామంటే ఎక్స్చేంజ్ ప్రాపర్టీ దానికి లిమిటేషన్ ఏంటి, ఓన్లీ ప్రాసెస్లో ఉంటుంది, రిసీవర్కి వెళ్తాం. హెడర్ ఏంటి, ప్రాసెస్లోనే ఉంటుంది, రిసీవర్ కూడా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు హెడర్స్ ఒకటి ఇచ్చి ప్రాపర్టీ వదిలేస్తే గొడవ వెళ్ళిపోయాయి కదా. కానీ ఇక్కడ ప్రాబ్లమేటిక్ ఏంటంటే, మనం మెసేజ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ యొక్క ఆప్షన్స్లో ఈవెన్ బోర్డింగ్ కూడా కాల్ చేసేయచ్చు, లోపలికి మెసేజ్ వచ్చే బోర్డింగ్ కూడా కాల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రిక్వెస్ట్కి, ఒక టార్గెట్ సిస్టమ్కి మనం ఒక రిక్వెస్ట్ని పంపించేటప్పుడు ఆ మెసేజ్లో హెడర్స్కి సంబంధించి సైజు లిమిటేషన్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మీకు ఐడెంటిఫికేషన్ దొరుకుద్ది. 4 KB నుంచి 16 KB ఒక లిమిటేషన్ ఉంది. అంత మించి హెడర్స్లో మన డేటాని ఎక్కువ పంపించలేదు. కానీ నాకు ఈ బిజినెస్ ప్రాసెస్ అంతలో ఒక చోట నాకు హెడర్లో సర్టెన్ MBs ఉన్న బాడీ నేను కాల్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని పంపించాలి. అప్పుడు అది నాకు కొంచెం రిస్కీయే కదా, నాకు అప్పుడు రిక్వెస్ట్ పోదు కదా. సో అలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉండడం కోసం ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏవైతే నీకు రిసీవర్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది, ఈవెన్ మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా యూజ్ చేయవలసి ఉంటుంది, అవి హెడర్స్లో వాడుకోవాలి. అదర్ దాన్ నువ్వు కాల్ చెయ్యాలి, బట్ నాకు ఈ ప్రాసెస్లో మాత్రమే నేను వాడాలి, నాకు
రిసీవర్కి హ్యాండ్ ఓవర్ కాకూడదు. అటువంటి కేసెస్ని నువ్వు ప్రాపర్టీలో కాల్ చేసుకో. గాట్ ఇట్? ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ కాన్సెప్ట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అన్న ఒకసారి అన్న, హెడర్స్ లో మనం ఎక్కువ పంపించాం. సో మనకి హెడర్స్ నుంచి మామూలు టార్గెట్ సిస్టమ్ వెళ్ళకుండా కొన్ని ఇక్కడే యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం దానికోసం ప్రాపర్టీస్ వాడుతున్నాం, అంతే కదా? హెడర్ ఓకే. రిసీవర్కి వెళ్ళే హెడర్స్ని మనం మ్యాక్సిమం మెసేజ్ హెడర్లో యూజ్ చేసుకుంటూ, అవి కాకుండా ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో మనం విత్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేషన్లో ఏమైనా ప్రాసెస్ చేయడానికి కావాలనుకున్నప్పుడు ఇందులోంచి తీసుకొచ్చుకొని వాడుకోవడం బెటర్. ఎందుకంటే ఇది పాస్ ఆన్ అవ్వదు రిసీవర్. ఓకే ఓకే ఓకే, ఓకే. ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే హెడర్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక ఏపీఐ కాల్ని ట్రిగ్గర్ చేస్తున్నా. ఆ ఏపీఐ కాల్కి నాకు క్లయింట్ ఆల్రెడీ ఏమి ఇచ్చాడంటే ఒక కాన్స్టెంట్ ఆథరైజేషన్, నువ్వు ఓత్ అథెంటికేషన్ టైప్ ఒక ఆథరైజేషన్ కీ ఇచ్చాడు అనుకోండి. అది కాన్స్టెంట్, నాకు ఏ మెసేజ్ కానీ అదే అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇలాగ దాని నేమింగ్ ఏదో ఒకటి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చుకుంటాము సంథింగ్ అక్కడ, లేదా వాడైనా స్పెసిఫై చేస్తే ఆ నేమింగ్ ఇస్తాము అండ్ సోర్స్ వాల్యూలో వాల్యూ ఇస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఇచ్చేసాను, కంటెంట్ మాడిఫైర్లో పెట్టేశాను, ఆథరైజేషన్ హెడర్ అని వాల్యూ కూడా ఇచ్చేసాను, సేవ్ చేశాను. నేను మెసేజ్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది సోర్స్. ఈ ఒక్క వాల్యూని ప్రతి మెసేజ్ క్యారీ చేస్తుందా? నాకు రోజుకి 1000 పైన అబవ్ మెసేజ్ వెళ్తాయి. క్యారీ చేస్తుందా? క్యారీ చేయదా? డెఫినెట్గా. ఈ ప్రాసెస్లో ఈ కంటెంట్ మాడిఫైర్ ఉన్నంతసేపు అందులో మనం డిఫైన్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఫర్దర్ స్టెప్కి అన్లెస్ అంటిల్ మనం డిలీట్ చేయకపోతే ఇలా ప్రాసెస్ అవుతాయి. బట్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ ఏమవుతాయి, అక్కడ ఇచ్చిన వాల్యూని ఇక్కడ నేనేదో ఒక ఇచ్చాను, సంథింగ్ ఏదో వాల్యూ ఇచ్చాను, కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ మై నేమ్ అని ఇచ్చాను. ఇది నీకేమవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది. ఇది డేటా రిసీవర్కి వెళ్దాం. ఓకే, రెండు కాన్స్టెంట్ అంతే. కాన్స్టెంట్ అన్నది జస్ట్ మాన్యువల్గా మనం ఇచ్చే డేటా మాత్రమే. దీని తర్వాత మనకి ఎనదర్ ఇంపార్టెంట్ వాల్యూ ఏంటంటే ఎక్స్ప్రెషన్ తర్వాత చూద్దాం. ఎక్స్పాత్ అంటే తెలుసా ఎవరికైనా? ఎక్స్పాత్ అంటే తెలుసా? హలో, తెలుసు అన్న, నాకు తెలుసు. ఓకే, పుష్ప నీకు? తెలుసా తెలీదా? ఎక్స్పాత్ అంటే లైక్ మనం ఎక్స్ఎంఎల్లో మనం ఎక్స్ఎంఎల్లో యూజ్ చేసే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ అవన్నీ కలిపి ఒక పాత్ లా తయారు చేస్తాం, దాన్ని ఎక్స్పాత్. ఓకే ఓకే, ఇంకెవరైనా? ఇంకెవరైనా? ఇంకెవరైనా చెప్పు, పర్లేదు సార్. ఎక్స్పాత్ అంటే ఎగ్జాక్ట్ ఆ పాత్, ఇప్పుడు ఏదైనా ఫీల్డ్ ఉందని ఒక లొకేషన్ ని మనం దాన్ని ఎక్స్పాత్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఆ నేమ్ అనే ఫీల్డ్ పైన రూట్ నోడ్, సబ్ నోడ్, ఆ ఫీల్డ్ నేమ్, ఆ 3 కలిపితేనే అది ఎక్స్పాత్. దాని యొక్క డైరెక్షన్, అది ఎక్కడ ఉందో దాని యొక్క లొకేషన్ చెప్పి దాన్ని ఎక్స్పాత్ అంటారు. ఓకే, స్క్రీన్ విజిబులే కదా అందరికీ? రూట్, రో అండ్ డేటా ఇట్లాగైతే ఉంటుంది ఎక్స్పాత్ అన్నది. మామూలుగా మనం కాల్ చేసుకుంటే ఎట్లా కాల్ చేస్తుందని బేసికల్గా రూట్, ఓన్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను.
రూట్ రో ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనుకుందాం. ఇది ఎక్స్పాత్ అవుద్ది, అవునా? ఎస్ అవుతుంది. ఎస్ ఓకే. ఈ ఎక్స్పాత్ కాల్ చేసేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇట్లా ఇవ్వచ్చు, ఒకటి మొత్తం పాత్ అంతా. అట్లా కాకుండా ఏవైనా ఆ ఎక్స్ఎంఎల్ డేటా బేస్ చేసుకొని కొన్నిసార్లు పాత్ ఇవ్వాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ // ఇచ్చి డేటా డేటా ఇచ్చినా కూడా నేమింగ్లో రాంగ్ ఉండకూడదు. ఆ ఎలిమెంట్ నేమ్లో ఈవెన్ క్యాప్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కూడా రాంగ్ ఉండకూడదు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ డి ఇచ్చాను ఎక్స్ఎంఎల్లో, మీది ఇక్కడ బై మిస్టేక్ క్యాపిటల్ డి అని ఇవ్వకూడదు, రీడ్ చేయి. మొత్తం పాత ఇచ్చినప్పుడు కూడా మీరు అలాంటి మిస్టేక్ చేస్తే రీడ్ చేయి. అది అలాంటి చోట్ల కొంచెం కేర్ తీసుకోవాలి. మదన్ ఇక్కడ నాకు చిన్న డౌట్, అంటే నార్మల్గా అడుగుతున్నాను. సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్ఎంఎల్ ఉందన్న, అందులో డేటా అనే ఒక ఫీల్డ్ ఉంది, దానికి ఒక సపరేట్ వాల్యూ ఉంది. మళ్ళీ అదే ఎక్స్ఎంఎల్లో ఇంకో డేటా అనే ఫీల్డ్ ఉంది. ఓకే, అది ఫెయిల్ అయిపోతుందా? లేకపోతే ఒకవేళ ఫెయిల్ అవ్వకపోతే మనం సపోజ్ ఇలా ఎక్స్పాత్లో డేటాని యూజ్ చేసుకుంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది? 2 చోట్ల డేటా ఉందంటున్నావా, లేకపోతే నీ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఒక ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ ఉంది మన దగ్గర. ఓకే, మామూలుగా స్ట్రక్చర్లో సింపుల్గా ఎలా ఉంటుందంటే ఒకటే ఫీల్డ్ వస్తుంది కదా నార్మల్గా. ఇప్పుడు యూనిక్గా ఉంటాయి ఫీల్డ్స్ అన్ని. డేటా ఉందనుకోండి, అలాంటి డేటా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత అదే స్ట్రక్చర్ ఇంకో చోట కూడా ఉంది డేటా అని. ఇప్పుడు బిహేవియర్ అప్పుడు అది ఏమవుతుంది, ఇంకొక రికార్డు కదా, ఇంకొక రికార్డు. కానీ మరి అలాంటప్పుడు ఇది ఎలా తీసుకుంటది మన ఎక్స్పాత్? అది ఇండివిజువల్ రికార్డ్స్ కదా, ఇండివిజువల్ రికార్డ్స్ కదా నువ్వు చెప్పేది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు రాశారు కదన్నా, రూట్ టు రూట్ అని రాశారు కదన్నా, కింద హెడర్ అని పెట్టారు. అదో ఫీల్డ్ కన్సిడర్ చేసుకుందాం. డేటా అనేది ఒక ఫీల్డ్ కన్సిడర్ చేసుకుందాం. ఓకే, అలా కాకుండా హెడర్ ఉంది, డేటా ఉంది, మళ్ళీ ఇంకో డేటా ఉంది కింద ఫీల్డ్. కానీ ఈ 2 డేటాలకి డిఫరెంట్ వాల్యూ ఉంది. అప్పుడు తీసుకోదు, అలా తీసుకోదు. దాన్ని నువ్వు కరెక్ట్గా డిఫైన్ చేసినట్టు కాదు. నిజంగా కేసెస్ రేర్ కేసులు ఉంటాయి. ఈవెన్ మేబీ అలాంటప్పుడు బేసికల్గా దాన్ని కన్సిడర్ చెయ్యలేము, 100% కన్సిడర్ చేయలేము. ఈవెన్ వన్ ఆఫ్ ది మా మెసేజ్లో ఏంటంటే మేము ప్రాసెస్ చేసిన దాంట్లో ఆ వర్క్స్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ వస్తుంది. ఆ ఫీల్డ్ ఒక రికార్డ్లోనే ఒక్కొక్కసారి 10 వస్తాయి మాకు. అప్పుడు ఆ వర్క్స్ అనే దాన్ని కాల్ చేయలేను, డెఫినెట్గా కాల్ తీసుకోలేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కనుక దాన్ని కన్సిడర్ చేయలేవు. అప్పుడు అది నీకు లిమిటేషన్స్, ఇంకా డేటాలో ఉండే లిమిటేషన్. ఓకే, ఈ ఎక్స్పాత్ ఒకటి. తర్వాత ఇందులో చెప్తున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది చూసారా, ఇది ఒకటి ఉంది, అది చెప్దాము. ఈ ఎక్స్పాత్కి ఎక్స్ప్రెషన్ని మాత్రం మనం వాడినప్పుడు ఇక్కడ డేటా టైప్ దగ్గర జావా డాట్, గుర్తుంచుకోండి అడుగుతారు, స్ట్రింగ్ ఇలాగ మనం కంపల్సరీగా ఇవ్వాలి. జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్, లేకపోతే ప్రాసెస్ అవుతుంది. ఎక్స్పాత్ కాల్ చేసినప్పుడు, ఎక్స్ప్రెషన్ కాల్ చేసినప్పుడు. ఓకే, హలో, ఓకేనా? అది ఫిక్స్డ్ అన్న డేటా ఫిక్స్డ్. ఇది ఇందులో ఎస్ క్యాపిటల్, ఆల్ ఆర్ స్మాల్, ఎస్ ఒకటి క్యాపిటల్. ఓకే, ఇది ఫిక్స్డ్. ఇది ఇలా ఇచ్చుకోవాలి. మీరు ఎన్ని ఇస్తే అన్నిటికీ ఇలాగ ఇచ్చుకోవాలి. వాల్యూస్ కామన్గా మీరు కాల్ చేసుకొని అన్ని ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాట్ అబౌట్ ద ఎక్స్ప్రెషన్? ఎక్స్పాత్ మీకు అర్థమైపోయింది. వస్తున్న ఎక్స్ఎంఎల్ పేలోడ్లోంచి కావాల్సిన పర్టికులర్ ఎలిమెంట్ వాల్యూను దేనైనా మనకు కావాలనుకున్నప్పుడు ఎక్స్పాత్ వాడి దాని ఎక్స్పాత్ స్ట్రక్చర్ని ఇక్కడ ఎక్స్పాత్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఆ వాల్యూని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూ కాదు. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటి, మనం మాన్యువల్గా ఒక నేమ్ ఇచ్చుకుంటాము, ఆ నేమ్ ప్రకారం ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేస్తాం. ఏది సంథింగ్, మై నేమ్ ఇస్ అనదర్ మధు, ఇంక ఇది ఎప్పుడు మధువే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, ఇది నేను ఎక్స్పాత్ ఇచ్చాను కనుక ప్రతి మెసేజ్ ఆ డేటా ఎలిమెంట్లో ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ప్రతి మెసేజ్తో క్యాప్చర్ చేస్తుంది.
ఫస్ట్ మెసేజ్ ట్రిగ్గర్ అయింది, అక్కడ డేటా దగ్గర మేబీ ఒక హీరో పేరు ఉంది, సో మహేష్ బాబు అయినా మహేష్ బాబుని క్యాప్చర్ చేసుకెళ్తుంది. తర్వాత వచ్చిన మెసేజ్లో ఇంకా అల్లు అర్జున్ ఉందో అల్లు అర్జున్ క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫీల్డ్ మనం ఎక్కడైతే మనం టార్గెట్ ఇచ్చామో ఎక్స్పర్ట్, ఆ వాల్యూని క్యాప్చర్ చేసుకుంటుంది ఆన్ ఎవ్రీ మెసేజ్లో. ఓకే, గాట్ ఇట్? ఒకసారి రిపీట్ చేయండి. కాన్స్టెంట్ వచ్చేలోడికి ఎప్పుడు కూడా నీకు ఎన్ని మెసేజ్లు వెళ్తున్నా కానీ వాల్యూ విల్ నాట్ బి చేంజ్. ఓకే. కాన్స్టెంట్ హెడర్ ఇచ్చారు అంటే ఎన్ని మెసేజ్లు వెళ్ళినా ఆ ప్రతి మెసేజ్కి కూడా ఈ పర్టిక్యులర్ ఆథరైజేషన్ హెడర్ వాల్యూ ఎప్పుడు మధువే ఉంటుంది. బట్ ఎక్స్పార్ట్ వచ్చేటికి ఏమవుతుంది, ఒక మెసేజ్ ఫ్లో వెళ్తున్నప్పుడు ఎక్స్పార్ట్ లో నాకు వాల్యూ ఈ డేటా దగ్గర రామ్ అని వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని వెళ్తుంది. ఫస్ట్ మెసేజ్ లో రామ్ అని వచ్చింది అనుకో, అప్పుడు ఆ ఎక్స్పార్ట్ నుంచి ఆ రామ్ అని తెచ్చుకుంటుంది. తర్వాత మెసేజ్ లో సీత అని వచ్చింది అనుకో, సీత అని తెచ్చుకుంటుంది. సో ఎవ్రీ మెసేజ్ కి ఆ మెసేజ్ లో వచ్చిన డేటాను బేస్ చేసుకొని అది డైనమిక్ గా తెచ్చుకుంటూ వెళ్తా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక ఆప్షన్ ఏమనుకున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయాలనుకుంటున్నది మై హెడర్. ఇక్కడ మనం ఏదైనా డేటాలో వస్తున్న హెడర్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ ఐదర్ బాడీని కానీ కాల్ చేయొచ్చు. తర్వాత దాన్ని ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అది ఫస్ట్ అదర్ లాజిక్. ఫస్ట్ మనం దాన్ని కాల్ చేయాలనుకుంటున్నాం. ఎట్లాగంటే నాకు మెసేజ్లో హాయ్ అని వస్తుంది అనుకుందాం, మెసేజ్ బాడీలో హాయ్ అని వస్తుంది. ఓకే, మెసేజ్ బాడీలో ఓన్లీ హాయ్ అని వస్తుంది. ఆ బాడీని నేను ఒకవేళ ప్రాపర్టీలోకి లాగాలనుకుంటున్నాను. అర్థమైందా? డౌట్ ఉందా? బాడీలోకి నాకు హాయ్ అని వస్తుంది, ఆ హాయ్ అన్న వాల్యూని నేను ప్రాపర్టీలో కాల్ చేయాలనుకుంటున్నాను. మెసేజ్ ఎందులోంచి వస్తుంది? బాడీలోంచి వస్తుంది కదా. హలో, ఒక్కసారి అన్న ఇది మీరు ఇప్పుడు ప్రాపర్టీలో చెప్తున్నారు కదా, లైక్ మనకి మెసేజ్ లోంచి బాడీలోంచి వస్తున్న దాన్ని ప్రాపర్టీలో కాల్ చేయాలనుకుంటానా? నా రిక్వైర్మెంట్ అనుకో, అందాక నాకు బాడీలో వస్తుంది ఏదో డేటా, హాయ్ అనో హెలో అనో వస్తుంది. ఆ బాడీని నేను ప్రాపర్టీలో కాల్ చేయాలనుకుంటున్నాను. నా ఫర్దర్ ఏదో ప్రాసెస్ ఉంది, ముందు దాని కాలింగ్ తెలుసుకుందాం. దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఫస్ట్ నాకు దాన్ని తెచ్చుకోవాలంతే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ బాడీని నేను క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ నేను ఎందులో క్యాప్చర్ చేయాలి? ప్రాపర్టీలోకి క్యాప్చర్ చేయాలి. అటువంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పుడైతే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్లో వాడు కాంప్లెక్సిటీస్ ఇస్తూ ఉంటాడో అటువంటి టైంలో ఈ కంటెంట్ మాడిఫైర్లో అన్ని ఫీచర్ని ప్రాపర్టీనే కాల్ చేస్తావా, బాడీనే కాల్ చేస్తావా, లేకపోతే హెడర్నే కాల్ చేస్తావా, కాల్ చేసుకున్నప్పుడు వచ్చిన వాల్యూ ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు అది కింద చెప్పండి, ఎక్స్పార్ట్లో డేటా వస్తే అది స్టోర్ అవుతుంది. అలాగే ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు ఇన్ బాడీ ఇచ్చాను అంటే మెసేజ్ బాడీ అంతా కూడా ప్రతి మెసేజ్ ఫ్లోలో వచ్చిన బాడీని అంతటిని క్యాప్చర్ చేసి తీసుకొస్తూ ఉంటుంది. దీనికి నేమ్స్ ఉన్నాయి చూసారా? అర్థమైంది అన్న. ఒకసారి కొద్దిగా మన వాళ్ళకి ఇది ఒకసారి ఈ ఎక్స్పాత్ కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి అన్న. మనీ, జోసెఫ్, అంజి, పుష్ప ఓకే. పుష్ప, జోసెఫ్ మీరు అడగాలి. మీరు అడిగితే ఎక్స్పార్ట్లో ఏంటి డౌట్ ఉంది? ఓకే, నాకు అర్థమైందండి. ఎక్స్పార్ట్ అర్థమైంది. ఓకే కదా, ఎందుకంటే వాళ్ళకి ఇది కొత్త కాన్సెప్ట్ అన్న. కొద్దిగా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చేపిస్తాను, మీ చేత ప్రాక్టికల్ గా చేపిస్తాను. ఇట్స్ జస్ట్ ఒకసారి నేను నా ఇన్పుట్స్ చెప్తాను ఒకసారి వాళ్ళకి ఆల్రెడీ నాకు కొద్దిగా అర్థం. జోసెఫ్, మనీ అండ్ అంజి, పుష్ప, ఎక్స్పాత్ అంటే ఇది ఎప్పుడు వాడతామంటే ఓన్లీ XML నుంచి ఏదైనా డేటా తెచ్చుకోవాలంటే అప్పుడు ఎక్స్పాత్ వాడతాం. ఓకే ఓకే. ఇప్పుడు జేసన్ స్ట్రక్చర్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? అంటే అలాగే జేసన్ అంటే అప్పుడు నాట్ XML కూడా దాని దగ్గర నుంచి తెచ్చుకుంటామో కదా అన్న. ఇప్పుడు జేసన్ స్ట్రక్చర్ వచ్చింది, నీకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది,
అందులో నువ్వు డేటాను ఎక్స్పార్ట్ చేసి కాల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? దాన్ని కన్వర్ట్ చేసుకొని ఉమ్, ఉమ్. నీకు తెచ్చుకుంటా ఉంటాం. కావాల్సిన అది XML కి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి నీకు కావాల్సిన మెసేజ్ ట్రాన్స్ఫర్ అంతా కంప్లీట్ చేయాలి. వస్తున్న అవుట్పుట్ ని మళ్ళా నువ్వు రిసీవర్ కి JSON పంపించాలనుకో, దెన్ అగైన్ బ్యాక్ టు కన్వర్ట్ ఫ్రమ్ XML టు JSON. ఎస్ ఏం లేదన్నా, ఒకసారి మన వాళ్ళు మధు దగ్గర ఏమి ఇబ్బంది పడద్దు, జోసఫ్ మనీ ఒకసారి అని అడగండి, మీరు అడిగితే కదా మీరు డిస్కస్ అన్న అడిగితే చెప్తాను. ఓకే అన్న. అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తది మూడు అన్న, అయిపోయినాయి కదా. దానికోసమని అన్న ఎక్స్పాత్ ఓన్లీ XML స్ట్రక్చర్ నుంచే మనము డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం, అది ఏ ఫార్మాట్ లో వచ్చినా సరే. ఎగ్జాక్ట్లీగా. కాకపోతే మనకి ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీకు వస్తున్న డేటా XML లో లేదనుకో, బట్ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు కాల్ చేయాలి, తప్పదు. అది నీ మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు కాల్ చేయాలి, డెఫినెట్గా ఎక్స్పాత్ కాల్ చేయవలసి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు అంటే దాన్ని కొంచెం కన్వర్ట్ చేసుకొని తర్వాత నువ్వు ఎక్స్పాత్ కింద కాల్ చేసుకొని ఆ డేటా నీకు కావాల్సిన ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఫోర్ సెండింగ్ టు రిసీవర్ అగైన్ వీ విల్ కన్వర్ట్ దట్ అవుట్పుట్ టు JSON స్ట్రక్చర్ విల్ సెండ్ టు ద రిసీవర్. ఇదంతా మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఓకే. నీకు రిక్వైర్మెంట్ కొన్నిసార్లు వస్తాయి, అక్కడ నాకు ఏదైనా ఒక పర్టిక్యులర్ వాల్యూని నువ్వు క్యాప్చర్ చేయాలి, క్యాప్చర్ చేసి దాన్ని నాకు ఐడెంటిఫికేషన్ కోసమో లేకపోతే నాకు మెసేజ్ మ్యాపింగ్ దగ్గర ఎక్కడో కూడా నువ్వు దాన్ని తెచ్చుకోమంటాడు, ఆ వాల్యూని ఏమంటాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అటువంటి కేసెస్లో దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. ప్రజెంట్ దాన్ని ప్రాక్టికల్గా మనం ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు అది కూడా టచ్ చేస్తాం కూడా. అన్న ఇక్కడ ప్రజెంట్ చెప్పు. మల్టిపుల్ ఫీల్డ్స్ కాల్ చేయాలంటే ఇంకా మల్టిపుల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమేనా? అంతే. ఇంకొకటి యాడ్ చేసుకొని ఇప్పుడు నీకు 2-3 కావాలి కదా, ఇక్కడ మై నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ యువర్ నేమ్ అని ఇంకోటి దాన్ని కాల్ చేస్తా. ఓకే. మేబీ నీ లెక్క ప్రకారం నీ రిక్వైర్మెంట్లో నీకు 2 ఎక్స్పాత్ అంటే మొత్తం నీకు వచ్చిన మెసేజ్ బాడీలో ఒక పర్టికులర్ డేటా దగ్గర ఒక్కొక్క డేటా వాల్యూ నువ్వు క్యాప్చర్ చేయాలి, తర్వాత ఇంకొక ఏదో రో దగ్గర కూడా లేకపోతే హెడర్ దగ్గర వాల్యూ దాన్ని కూడా క్యాప్చర్ చేయాలనుకున్నాం అనుకో, ఇంకోటి క్రియేట్ చేసుకోవడమే. ఇంకోటి క్రియేట్ చేసుకొని అక్కడక్కడ ఆ ఎక్స్పాత్ ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇచ్చారు, సరే బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఏం చేస్తున్నాం మనం? ఈ కంటెంట్ మాడిఫైర్లో వాల్యూని ఫస్ట్ గ్రాప్ చేస్తున్నాం లేకపోతే క్యాప్చర్ చేస్తున్నాం. జస్ట్ మనం ఏం చేస్తున్నాము? జస్ట్ క్యాప్చర్ చేస్తున్నాం వాల్యూ అంతే. మనం ఓన్లీ డేటాని క్యాప్చర్ చేస్తున్నాం. ఫర్దర్ స్టెప్లో ఏం చేస్తాం? దాన్ని యూటిలైజ్ చేస్తాం. ఇంకో రకం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్పాత్ కాల్ చేశాను అనుకుందాం, హెడర్లో కాల్ చేస్తున్నాం ప్రజెంట్ మనం. ఓకే, దీన్ని ఇక్కడ నేను కాల్ చేసిన అనుకోండి, ఇక్కడ బాడీ కూడా ఉంది కదా, ఇందులో దాన్ని నేను కాల్ చేయొచ్చు, కాల్ చేయలేనా? కాల్ చేయొచ్చు. రైట్. ఈ హెడర్లో నేను ఏదైతే క్యాప్చర్ చేస్తున్నానో దాన్ని ఇక్కడ కాల్ చేయొచ్చు. అది ఎట్లా కాల్ చేస్తామంటే హెడర్ నేము ఇక్కడ అందాక ఒక నేమ్ ఇస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ, మీరు చేద్దరు కానీ నేను ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఒక హెడర్ ఇచ్చాను. ఇచ్చి మేబీ అది కాన్స్టెంట్ అవ్వచ్చు, ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఎక్స్పాత్ కావచ్చు, ఏదైనా నాకు అనవసరం అనుకోండి. ఏదో ఇచ్చాను అనుకోండి, దాన్ని నేను ఇక్కడ కాల్ చేయాలనుకో, దానికి ఉన్న మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి మళ్ళీ నీకు ఎక్స్ప్రెషన్ అండ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఇది డిఫాల్ట్, అందరికి ఇది కామన్. ఇది హెడర్ డాట్ ఆ హెడర్ నేమ్. ఇక్కడ మీకు మామూలుగా ఏదో బాడీ ఉంది అనుకుందాం. నేమ్ స్పెల్లింగ్ రాంగ్ కొట్టినట్టున్నాను నేను. కరెక్ట్గా నేమ్ అక్కడ ఏం డిఫైన్ చేశారో ఈ హెడర్లో వితౌట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ వాటిల్లో చెక్ చేసుకొని సేమ్ నేమ్ని హెడర్ డాట్ నేమ్. ఒకవేళ ప్రాపర్టీ అనుకోండి, మీరు కాల్ చేయవలసింది డాలర్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్రాపర్టీ డాట్ నేమ్. ఒకవేళ వస్తున్న బాడీని మళ్ళీ ఈ రెండాట్ల మధ్యలో కాల్ చేద్దాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వస్తున్న ఇన్పుట్ బాడీని కాల్ చేయాలనుకున్నాం ఈ రెండాట్ల మధ్యలోకి, అప్పుడు ఏం చేస్తాము? ఇన్ డాట్ బాడీ.
ఇది కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అండి. కాన్స్టెంట్. ఓకే. ఓన్లీ ఇక్కడ నేమే చేంజ్ అవుతుంది, ఆ ప్రాపర్టీ సంబంధించి నేమ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ 3 ప్రాపర్టీలు కాల్ చేసావు అనుకో, ఇక్కడ 4 ప్రాపర్టీ, ఒకటి ఎక్స్పర్ట్ క్రియేట్ చేస్తున్నావు, ఒకటి కాన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నావు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ యువర్ రిక్వైర్మెంట్. ఈ నేమ్తో నువ్వు కాల్ చేయాలి. ఏవైతే ఇక్కడ నేమ్ డిఫైన్ చేస్తావు, వాల్యూస్ కాదు. మన మైండ్ ఎప్పుడు వాల్యూస్ మీద ఉంటుంది, వాల్యూస్ మీద ఉండకూడదు. మనకి ఇక్కడ ఇచ్చిన నేమ్తో కాల్ చేయాలి. ఆ నేమ్లో ఇంకేదైనా రావచ్చు, డేటా ఎక్స్పాత్ రావచ్చు, ఓకే. ఇప్పుడు ఇందాక ఎక్స్పర్త్లో మనం ఏదైతే పాత ఇచ్చామో అక్కడ వేరియబుల్ ఐ మీన్ వాల్యూ మారుతూ ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా, ఎక్స్ప్రెషన్లో కూడా సేమ్ అదే జరుగుతుందా? ఎక్స్ప్రెషన్ కూడా సేమ్ అదే, డిపెండ్స్ అపాన్ ద పర్టికులర్ మెసేజ్ ఫ్లో ప్రాసెస్. ఇట్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద కమింగ్ మెసేజ్. అంతే. ఇంకొకటి నువ్వు లాజికల్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను కాన్స్టెంట్ ఇచ్చిందే కాల్ చేస్తున్నాను అనుకో, హెడర్లో ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చాను, అదే హెడర్ని ఇందులో నేను కాల్ చేస్తున్నాను అనుకో, అది కూడా చేంజ్ అవుతుంది కదా అప్పుడు. ఇంకా వై? బికాస్ ఇట్స్ క్రియేటింగ్ ఫర్ ఎవ్రీ మెసేజ్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఆ హెడర్నే నేను కాల్ చేస్తాను, అప్పుడు మళ్ళీ అది చేంజ్ అవుతుంది. కానీ నీకు ఇక్కడికి వచ్చేది ఎక్స్ప్రెషన్లోనే ఎక్స్పాత్లోనే వస్తున్న వాల్యూవే డైనమిక్ అనుకో, ఆ ప్రాపర్టీని హెడర్ నేను కాల్ చేస్తున్నాను అనుకో, అది కూడా ప్రతి మెసేజ్కి డైనమిక్గా వస్తుంది, కాన్స్టెంట్ కదా. నువ్వు కాల్ చేస్తున్న వాల్యూ కాన్స్టెంట్ డైనమిక్ అని డిపెండ్స్. ఇది మనం ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ నేమింగ్ని మాత్రమే కాల్ చేస్తాం, వాల్యూ ఏంటో దానికి సంబంధం లేదు, మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టే వస్తుంది. నా ఇప్పుడు ఎవరైనా ఒకడు షేర్ చేసి, ఎవరు షేర్ చేస్తారు మీరు చెప్పండి. నేను చేయమంటారా? గో హెడ్. నువ్వు పోస్ట్ మ్యాన్ నుంచి హాయ్ సిపిఐ అని టైప్ చేయాలి. నేను నీకు రిక్వైర్మెంట్ చెప్తున్నాను పుష్ప. ఓకే. పోస్ట్ మ్యాన్ ఆన్లైన్లో యూజ్ చేశాను. పోస్ట్ మ్యాన్ నుంచి నువ్వు సిపిఐకి ట్రిగ్గర్ చేస్తావు, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేస్తావు, నీకు పోస్ట్ మ్యాన్లో నువ్వు ఇవ్వాల్సిన బాడీ హాయ్ సిపిఐ అని ఇస్తావు. ఓకే. నీకు సిపిఐ రెస్పాన్స్ వస్తే చూసావా పోస్ట్ మ్యాన్లో బ్యాక్ మళ్ళీ అక్కడ హలో ఐఎమ్ ఫైన్ అని ఆన్సర్ రావాలి. నువ్వు కంటెంట్ మోడిఫైర్ హెడర్ వాడాలి. ఓకే. కంటెంట్ హెడర్ బాడీ వాడతావా ప్రాపర్టీ వాడతావా నీ ఇష్టం. నీకు ఓన్లీ అవుట్పుట్ ఏంటంటే నువ్వు ఇచ్చే బాడీ హాయ్ అని పంపిస్తావు, హాయ్ సిపిఎం పంపిస్తావు, ఆ బాడీతో పాటు ఫస్ట్ హలో ఐఎమ్ ఫైన్ అని రావాలి. మీరు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఒక టాస్క్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీపుల్ ఆల్సో గెట్ రెడీ, యూ ఆల్సో డూ సమ్ టాస్క్. ఒకసారి టాస్క్ మళ్ళీ ఒకసారి చెప్పరా, ఇది ఏంటి? పోస్ట్ మ్యాన్ లో ఓకే హాయ్ సిపిఐ బాడీ, ఎక్స్ఎంఎల్ కాదు, ఏవి కాదు, జస్ట్ హాయ్ సిపిఐ, ఏ రా డేటా. ఓకే. ఆ డేటా సిపిఐకి ట్రిగ్గర్ అవ్వాలి, సిపిఐలో అది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. అయిపోయి నాకు అవుట్పుట్ ఏం రావాలి? హలో ఐఎమ్ ఫైన్. పోస్ట్ మ్యాన్ రెస్పాన్స్ అవుట్పుట్ హలో ఐఎమ్ ఫైన్. ఓకే. మధు అన్న, ఇప్పుడు మనం హెడర్ లో ఒక కాన్స్టెంట్ డిఫైన్ చేసి దాన్ని బాడీలో కూడా నేను ఇప్పుడు మీకు రిస్ట్రిక్షన్ కూడా ఇవ్వట్లేదు, హెడర్ వాడతారా ప్రాపర్టీ వాడతారా బాడీ వాడతారా వాడండి ఫస్ట్, తర్వాత యువర్ విష్. నువ్వు హెడర్ వాడు, మేబీ పుష్పము ప్రాపర్టీ వాడుతుంది, లేదా ప్రాపర్టీ హెడర్ రెండూ వాడుతుంది, బాడీ కూడా వాడుతుంది, అలా ఇష్టం ఏదైనా తీసుకోండి. ముగ్గురు డిఫరెంట్గా చేయండి, రిజల్ట్ చూపించండి. తన చేసినప్పుడు మీరు కూడా చేసేయచ్చు. నాకు అవుట్పుట్ కావాల్సింది పోస్ట్ మ్యాన్లో హాయ్ సిపి అంటే అవుట్పుట్ నాకు బ్యాక్ ఎండ్కి హలో ఐఎమ్ ఫైన్. మీరు ఎట్లా చేశారో చెప్పాలి. లాస్ట్ టైం పోస్ట్ మ్యాన్ ఎక్కడ యూజ్ చేసాము ఒకసారి చెప్పారా? గుర్తులేదు. పోస్ట్ మ్యాన్ ఆన్లైన్లో యూజ్ చేసాము. ఓకే. అందులో కాల్స్ ఉంటాయి కదా నీకు ఆల్రెడీ. అర్థం కాలేదేంటండి? మీరు లాగిన్ అయ్యావా? లాగిన్ అయ్యి చేసావు కదా. అవునవును, లాగిన్ అయ్యి. బట్ ఏ లాగిన్తో చేసావో తెలీదు. కాల్స్ అందులో రిక్వెస్ట్ కాల్ ఏది ఉందో చూడు, సిపిఐకి కాల్ ఉంటుంది, హనా డాట్ సంథింగ్ అని ఉంటుంది. అర్థం కాదు, ఒక్క నిమిషం. లేదు మళ్ళీ క్రెడెన్షియల్స్ తీసుకొని కొట్టు. ఓకే. ఓకే.
ఒకటి పెట్టేసుకోండి అత్తమాటికి, ఇది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక లాగిన్ పెట్టేసుకోండి. ఆ లాగిన్‌లో ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కనుక మనకి క్రెడెన్షియల్స్ అత్తమాటిక్ తెచ్చుకొని అసలు ఏ కాపీ ట్యాబ్‌లో యూజ్ చేశానో గుర్తులేదండి. ఓకే. ఈసారి నెక్స్ట్ క్లాస్‌కొచ్చేలోడికి ఒక ఫిక్స్‌డ్ పెట్టేసుకోండి. ఓకే. యాహ్! ఎంత టైం కావాలి మీకు? ఎవరైనా ఒకళ్ళు షేర్ చే ఐ థింక్ సారీ నువ్వు షేర్ చేస్తున్నావు కదా! ఓకే. హ్మ్. తను చేస్తా ఉంటది. ఈ లోపల మీరు కూడా కంప్లీట్ చేయండి. Virender, can you continue? I will take some moment of 5 minutes. అన్నా మదన్న ఆ, జస్ట్ ట్రైల్ అకౌంట్ ఇక్కడ మై క్యాపబిలిటీస్ లో ఏం యాడ్ చేయాలో అక్కడ ఆగిపోయాను ఒకసారి అది ఓపెన్ చేయి. ఒకసారి షేర్ చేయమంటాను. ఉమ్. ఏంటి పుష్ప డౌట్ నీది? పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశాను. ఉమ్. ఇక్కడెక్కడ వాడాలి? ఏంటది? వర్క్ స్పేస్‌లోకి వెళ్ళి వర్క్ చూడండి స్పేస్ ఫస్ట్. తీసుకో. హ్మ్. షేర్ చేయనా? షేర్ చేయి. ఇవన్నీ యాడ్ చేసేయాలా? అన్నీ యాడ్ చేయి. రోల్స్ క్యాపబిలిటీసే కదా, ఓకే. అన్నీ యాడ్ చేయి. క్లిక్ చేయి. అన్న వీరు అని ఉన్నారన్న కాల్‌లో. అని చెక్ చేయాలా? ఐఎమ్ లాసింగ్ మై కనెక్షన్. గివ్ మీ మూమెంట్. నెక్స్ట్ 1 మూమెంట్. యాక్టివేట్ అన్నా? యా, యాక్టివేట్ చేయి. ఓకే అన్న. He will be joining. He will be joining, no issue. ఓకే. ఓకే. ఏం లేదు సరే అది ఏడబ్ల్యూఎస్ డేటా సర్వర్ ఎలా చేసుకోవాలో చెప్తా అన్నారు. సో ఓకే అన్న. నేను ఇది అయిన తర్వాత ఇంకోసారి రోల్స్ యాడ్ చేసి చూస్తానన్నా.
జోసఫ్ అయిందా? ఐ జస్ట్ లాస్ట్ మై కనెక్షన్. హలో. అన్న అది లోడ్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి అన్న. ఓకే ఓకే ఓకే. పుష్ప, ఆర్ యూ షేరింగ్ నౌ? పుష్ప మధు షేర్ షేర్. యా. పుష్ప, టేక్ టు ద యా. మీరు లైవ్ ని తీసుకెళ్ళినప్పుడు డార్క్ బ్లూ అవుతుంది చూసారా, అప్పుడు అది కన్సిడర్ చేస్తుంది. డార్క్ బ్లూ లేదంటే తీసుకోండి మనం థ్రెడ్. ఓకే ఓకే. ఓకే. కింద 3 డాట్స్ ఉంటాయి, పైకి ఒప్పించు. ఓకే. సతీష్ హాయ్ అన్న. ఎస్ అన్న. నువ్వు ఒక పని చేయ లోపల ఒక సింపుల్ XML జస్ట్ ఓకే రూట్, ఒక 4 ఫీల్డ్స్, ఓకే ఓకే ఆర్డర్ ఐడి, ఆర్డర్ నేము, ఐటమ్, వాల్యూ. ఒక ఓకే చిన్న ఎగ్జాంపుల్, అది నువ్వు ఎక్స్పర్ట్ నువ్వు చేయద్దు కానీ బిఫోర్ ప్రజెంట్ చేసి నీకు కొంచెం ఐడియా ఉంది కనుక ఇట్స్ మేక్ స్మూత్ ఫాస్ట్. ఓకే. ఓకే ఓకే నువ్వు అది చేయద్దు కానీ రిమైనింగ్ వీళ్ళు ఈ లోపల చేస్తారు. ఈ లోపల నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు. ఇది యాడ్ అవుతుందా? అంతేనండి, వేసినప్పుడు యాడ్ అవుతుందా? చెప్పు పుష్ప. ఇప్పుడు ఆల్రెడీ యాడ్ అని క్లిక్ చేసి నేను ఒక మెసేజ్ అనేది, ఒక మెసేజ్ హెడర్ అనేది యాడ్ చేశాను. ఓకే. ఇట్ విల్ బి ఆటోమేటిక్లీ యాడెడ్. ఓకే. అంతే యా, కదా? అంతే. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. నో నాట్ రిక్వైర్డ్. ఎక్స్చేంజ్ ప్రాపర్టీ. బట్ బిఫోర్ దట్ మీరు సేవ్ చేయవలసి ఉంటుంది. ట్రిగ్గర్ చేసేది సేవ్ చేయకుండా తీసుకో. చేసామంటే సేవ్. ఓకే. సేవ్ చేసి డిప్లాయ్ చేయాలి చేంజెస్. ఓకే. ఓకే. సో ఐ హావ్ గివెన్ వన్ మెసేజ్ హియర్. సో ఇక్కడ నాకు ఇది తెలీదు, పోస్ట్ మ్యాన్ నుండి ఎట్లా పంపించాలి అనేది తెలియదు. పుష్ప, ఫస్ట్ దీన్ని డూప్లికేట్ చేయి. ట్యాబ్ CP8 ట్యాబ్ ని డూప్లికేట్ చేయండి. ట్యాబ్ అబౌట్ ట్యాబ్ పక్కన ఇంటిగ్రేషన్ పక్కన. ఇది కాదు, ఇది BTP చేస్తాను. So for monitoring and this. మానిటర్కి వెళ్ళండి.
మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ సెకండ్, ఫస్ట్ ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ ఉంది. ఓకే. ఈ ఎండ్ పాయింట్ తీసుకోండి, కాపీ చేయండి, పక్కన కాపీ ఆప్షన్ ఉంది కదా. ఎస్, పోస్ట్ మ్యాన్లో ఇది రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఓన్లీ మై వర్క్ స్పేస్ ఉంటే సరిపోదు కదా, న్యూ రిక్వెస్ట్ ఉండాలి కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ బటన్ చూసారా, లెఫ్ట్ సైడ్ ప్లస్ బటన్ చూడండి, ఇంకా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్. ఓకే. ప్లస్ బటన్ ఉందా, ఇక్కడ ఏమనుంది, బ్లాంక్ కలెక్షన్ ఉందా, క్లిక్ చేయండి. ఆ బ్లాంక్ కలెక్షన్ క్లిక్ చేయండి. పోస్ట్ మ్యాన్ ఇంతకుముందు అసలు యూస్ చేసి అలవాటు చేసుకోండి కొంచెం. ఓకే, అక్కడ నేమ్ ఇచ్చుకోండి, అక్కడ కింద బ్లూ కలర్ హైలైట్ అవుతుంది, నేమ్ ఇచ్చుకోండి. బ్లూ కలర్ హైలైట్ అవుతుంది కదా, నేమ్ ఇచ్చుకోండి, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. ఎండ్ పాయింట్ ఇక్కడ ఇవ్వండి. ఆథరైజేషన్ క్లిక్ చేయండి, బేసిక్ సెలెక్ట్ చేసుకోండి, మీ సిపిఐ క్లయింట్ ఐడి సీక్రెట్ ఇవ్వండి. ఇక్కడ రెస్పాన్స్ అన్న కాలంని కొంచెం కింద దించండి, యూజర్ నేమ్ దగ్గర క్లయింట్ ఐడి, పాస్వర్డ్ దగ్గర క్లయింట్ సీక్రెట్. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం నోట్ ప్యాడ్లో ఎక్కడ పేస్ట్ చేసినట్టున్నారు, అందులో క్లయింట్ ఐడి ఎక్కడ ఉంది, విత్ ఇన్ ది రైట్. క్లయింట్ సీక్రెట్ కూడా తీసుకోండి. ఎస్, ఇప్పుడు బాడీ ఎక్కడ ఇస్తారు, రా క్లిక్ చేయండి, రా ఇవ్వండి, హాయ్ సిపి అని ఇవ్వండి. కొట్టండి, ట్రిగర్ కొట్టండి, కొట్టండి. ఏమొచ్చింది, హాయ్ సిపి. నాకేం కావాలి, మనకి హలో ఐఎమ్ ఫైన్, దాన్ని నేను ఇప్పుడు నువ్వు మాడుతావు, నీకు రెస్పాన్స్ వస్తుంది కదా, అర్థమైంది కదా, నాకు అది చేంజ్ అయిపోవాలి. అది వచ్చింది అనేది మానిటర్లో ఎక్కడ చెక్ చేసుకోవాలి, బ్యాక్ రండి, మేనేజ్ ఇంటిగ్రేషన్ ఉన్నారు కదా, బ్యాక్ ఓవర్ క్లిక్ చేయండి, అబౌవ్ కొంచెం అబౌవ్, ఆల్ ఆర్టిఫెక్ట్ పాస్ట్ అవర్ దగ్గర 1 నెంబర్ ఉంది చూసారా, అంటే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కి ఎంత టైం తీసుకుంది, 906 milliseconds. కిందకి రండి ఒకసారి, ఇక్కడ ఓకే, ఇంకేం కావాలి మీకు చెప్పండి. అదే మనం పంపించిన మెసేజ్ ఇక్కడ కనిపించదు కదండి, కనిపించదు. ఓకే, కనిపించాలంటే లాగ్స్ పెట్టాలి, లాగ్స్ పెడితేనే వస్తుంది. లాగ్స్ ఎక్కడ పెడతారు, ఇక్కడ పెట్టలేము, మేనేజ్ ఇంటిగ్రేషన్లో పెట్టాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఓవర్ యూ, ఓకే, అండ్ కింద మేనేజ్ ఇంటిగ్రేషన్ అది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒకటే ఉంది కానీ ఒకటే కనిపిస్తుంది, ఉంటే చాలా కనబడతాయి, అప్పుడు సెర్చ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద లాగ్ లెవెల్ చూసారా, ట్రేస్ పెట్టండి. ట్రేస్ బేసికల్గా ఇది క్లౌడ్ అప్లికేషన్ కనుక ఎప్పుడు మనం ట్రేస్ పెట్టినా 10 minutes కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇలా ట్రిగ్గర్ చేయండి పోస్ట్ మ్యాన్కి, ఇంకొకసారి ట్రిగ్గర్ చేయండి, మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది, ఎటువంటి మోడిఫికేషన్ అవ్వలేదు. ఇప్పుడు మానిటర్కి రండి, ఓవర్కి వెళ్ళండి, ఇప్పుడు 2 మెసేజెస్ ఉంటాయి పైన మీకు, రైట్, ఓకే, క్లిక్ చేయండి, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, 36 milliseconds పట్టింది, అది క్లిక్ చేయండి అండి, కిందకి రండి, ట్రేస్ క్లిక్ చేయండి, ఆ ట్రేస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక్క నిమిషం, లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కనబడతాయి, ఓకే,
మీరు కంటెంట్ మోడిఫైర్ కనీసం సేవ్ కూడా చేయలేదు, సేవ్ అండ్ డిప్లాయ్ చేయలేదు. అందుకే ఇక్కడ మీకు కనిపించట్లో చూసారా, యా ఇక్కడ యా చూడండి, యా సేవ్ అండ్ డిప్లాయ్ చేయలేదు. ఓకే, ఓకే ఒకసారి వెనక్కి వచ్చి ఇక్కడ సేవ్ చేయండి ఫస్ట్ సేవ్ అండ్ డిప్లాయ్. ఓకే మళ్ళీ పోస్ట్ మ్యాన్ ఇంకో మెసేజ్ కొట్టండి. నాట్ నెసెసరీ. ఎస్, సేవ్ అండ్ డిప్లాయ్. ఓకే అండ్ పోస్ట్ మళ్ళీ మెసేజ్ ఇప్పుడు మళ్ళీ మౌంటర్లో క్లిక్ చేసుకో, క్లిక్ చేయండి. లాస్ట్ రైట్, ట్రేస్లో మీకు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కనబడతాయి. ఈ అబోవ్ ఉంది చూసారా, అబోవ్ 3 ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇటు రైట్ సైడ్ right లాక్ side. కంటెంట్, మెసేజ్ కంటెంట్, Yes. మెసేజ్ కంటెంట్ క్లిక్ చేయండి. Now running. ఇక్కడ Select. స్టెప్ని క్లిక్ చేయాలి, ఏదైనా ఒక స్టెప్ని క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో ఒక స్టెప్ని క్లిక్ చేస్తేనే ఎండ్ క్లిక్ చేయండి. ఓకే End click చేయండి. ఓకే ఓకే, ఎనీవన్. ఇక్కడ చూసారు మీకు మెసేజ్ కంటెంట్లో ఏమేమి కనబడుతున్న పైన, హెడర్, Header. ఎక్కడ అబోవ్ Path. ఇవన్నీ హెడర్. Header. Exchange ప్రాపర్టీ properties. క్లిక్ చేయండి. Payload. Okay. ఓకేనా, Okay. ఏమైనా ఎర్రర్ వస్తే ఇక్కడ లాక్ కంటెంట్లో కనబడుతుంది. Okay. లాక్ కంటెంట్ క్లిక్ చేయండి, ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ Okay. ఇంటిగ్రేషన్ ఫ్లో మోడల్ అంటే మీ డిజైన్ కనబడుతుంది, ప్రాసెస్ అయిన స్టెప్స్ అన్ని కనబడితే, ఫెయిల్ అయితే రెడ్ కలర్తో కూడా డిస్ప్లే చేస్తుంది. Okay. ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. నేను అడిగిన రిక్వైర్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. Okay. మీరు ఎవరైనా చేశారా? మణికంఠ సతీష్, ఇది ఎక్స్పాత్, ఆంజనేయులు కానీ మణికంఠ ట్రావెలింగ్లో ఉన్నాడు కదా. ఓకే, ఆంజనేయులు చేసావా? చేశాను. వచ్చిందా నీకు అవుట్పుట్? వచ్చింది. చూపించు, స్క్రీన్ షేర్ చేసి ట్రేస్ పెట్టి మళ్ళీ ఇంకోసారి ట్రిగ్గర్ చేసి ఎట్లా అయిందో మొత్తం చూపించు. ఈ స్క్రీన్ షేర్ ఈ లోపల పుస్తకం ట్రై చేస్తుంది. ఓకే. పోస్ట్ పంచి ట్రిగ్గర్ చేయి, రిఫ్రెష్ కొట్టు ఒకసారి. అక్కడ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ట్రేస్ పెట్టు. ఎట్లా చేస్తావు చూపించు. ఇంటిగ్రేషన్ డిజైన్కి రా, డిజైన్ యా. ఎట్లా వచ్చింది నీకు చెప్పు. ఇక్కడ మెసేజ్ అని డిఫైన్ చేసుకున్నాను. నాకు కొంచెం గట్టిగా. మెసేజ్ అనే నేమ్ డిఫైన్ చేసుకున్నాను. అక్కడ కాన్స్టెంట్ పెట్టి అలా ఎంఎన్ ఫైన్ పెట్టాను. వాల్యూ ఇచ్చు. ఓకే, సేమ్ ఇదే మెసేజ్ బాడీలో కాల్ చేశాను. రైట్, గుడ్. ఇప్పుడు ఏమైంది ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఏమైంది చెప్పు. ఇప్పుడు ట్రేస్కి వెళ్ళి చెప్తాను. ట్రేస్కి వెళ్ళి మౌంటరింగ్ రా, ఓవరీకి వచ్చి మౌంటరింగ్ రా. ట్రేస్ పెట్టిన తర్వాత మెసేజ్ ట్రిగ్గర్ చేసావా? చేసా కదా, అప్పుడు చేసా. ఓకే, అది ఓపెన్ చేయి. కిందకు వచ్చి ట్రేస్ క్లిక్ చేయి. మధు అన్న, నేను ఒకసారి డ్రాప్ అవుతానన్నా, నేను కొద్దిగా పని ఉంది, చిన్న పని. ఓకే ఓకే, నేను ఒకసారి అది చేశాను, అది ఈ చార్ట్లో పెడతాను మామూలుగా, ఏదంటే XML ఎవరిదైనా ఒకసారి చేస్తానంటే చేస్తాను. ఓకే, చాట్లో పెట్టావు, ఎవరొకరు చేస్తాను. ఓకే అండి. నాకు ఏం చూపిస్తావంటే సెకండ్ HTTP క్లిక్ చేయి.
క్లిక్ చేయి. మెసేజ్ కంటెంట్ క్లిక్ చేయి. తర్వాత పేలోడ్ క్లిక్ చేయి. ఇక్కడ నీకు పేలోడ్ సిపిఏ లోపలికి వచ్చిన పేలోడ్ ఏంటి? ICP అని. హాయ్ సిపిఏ అని వచ్చింది. కంటెంట్ మోడిఫైర్ క్లిక్ చేయి. ఇక్కడ నేను హెడర్ XML తీసేసాను అన్న. ఓకే, నేను డ్రాప్ అవుతున్నా అన్న. ఓకే 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 థ్యాంక్ యూ. హెడర్ క్లిక్ చేయి. హెడర్ ఇందులో ఉన్నాయా? లేవన్నా. ప్రాపర్టీస్ ఇక్కడ ఏముందా? లేదన్న ఇక్కడ. ఓకే. పేలోడ్ ICP అని ఇక్కడ కూడా హైసిపి అని ఉంది. కరెక్టేనా? కరెక్ట్. కంటెంట్ మోడిఫైర్కి డేటా వచ్చే వరకు ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ చేంజ్ అయ్యి. అవును కదా? అవునన్నా. ఇక్కడ క్లిక్ చేయి. యా. ఇప్పుడు హెడర్ క్లిక్ చేయి. హెడర్ క్లిక్ చేయి. ఇందులో ఏమొచ్చింది? ఇలా ఐఎమ్ ఫైన్ అని వచ్చింది. ఇది ఓన్లీ ఫస్ట్ హెడర్ని నువ్వు డిఫైన్ చేసావు అక్కడ. ఓకేనా? ఇప్పుడు పేలోడ్ క్లిక్ చేయి. యాక్చువల్గా మనకి ఆ మెసేజ్ ఫ్లోలో రావాల్సిన పేలోడ్ ఏంటి? హాయ్ సిపిఐ. కానీ నువ్వు ఇంటిగ్రేషన్ ఫ్లోలో నీ ఒక కంటెంట్ మోడిఫైర్లో బాడీ అన్న ఆప్షన్ దగ్గర నువ్వు ఒక హెడర్ని కాల్ చేస్తూ వస్తున్న పేలోడ్ని రీప్లేస్ చేస్తావు. అవునన్నా. కనుకే నీకు ఏమైంది? రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే యువర్ డన్ గుడ్ జాబ్. ఓన్లీ నువ్వు వస్తున్న డేటాని ఇన్పుట్ పేలోడ్ని అక్కడ దాకా రానిచ్చి ఈ లోపల మధ్యలో ఒక హెడర్ నువ్వు క్రియేట్ చేసుకొని ఆ హెడర్ని బాడీ కింద కాల్ చేయడం వల్ల పాత ఆల్రెడీ వస్తున్న పేలోడ్ రీప్లేస్ అయ్యింది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ కాల్ ఏం చేస్తావంటే ఆ పేలోడ్ అలాగే రావాలి. ఆ పేలోడ్తో పాటు నీది రావాలి, ఇది కూడా రావాలి. ఐఎమ్ ఫైన్ అని రావాలి. ఇలా ఐఎమ్ ఫైన్ రావాలి. ఓకే. హాయ్ సిపిఐ రావాలి, ఐఎమ్ ఫైన్ కూడా రావాలి. రెండు కావాలి. అవుట్పుట్ పేలోడ్ రెస్పాన్స్కి రెండు కావాలి. పుష్ప మీకు రిజల్ట్ వచ్చిందా? నాకు రిసీవర్కి కనెక్ట్ చేస్తున్నప్పుడు హెచ్డిటిపి అడాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నా. అక్కడ కనెక్షన్లో రిసీవర్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? అవసరం లేదు కదా. పోస్ట్ బ్యాంక్ రెస్పాన్స్ బ్యాక్ వెళ్ళిపోద్ది. మీరు అవసరం లేదు, రిసీవర్ ఏం కనెక్ట్ చేయకండి. ఓకే. చెప్తాను ఎందుకని చెప్తాను. ఓకే. జోసఫ్, వాట్ అబౌట్ యూ? యాక్టివేట్ ఒకసారి అవుతుందన్న. రోల్స్ అసైన్ చేశాను. బేసికల్ టైం తీసుకుంటుంది అది. మన రిఫ్రెష్ కూడా చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి హాఫ్ అన్ అవర్, ఒకసారి 1 అవర్ తీసుకుంటుంది. లాజిక్ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. అర్థమవుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు నీకు ఇందులో ఏదైనా అప్పుడు తను చేసింది నీకు పూర్తిగా అర్థమైనా అర్థం కాకపోయినా, నేను చెప్పినప్పుడు అర్థం కాకపోయినా ఆ లాజిక్ మీరు మిస్ అయితే అడగండి. ఓకే అన్న. తను చేసింది కరెక్టే. ఒక లాజిక్ ఏమవుతుంది, మెసేజ్ ఎలా ప్రాసెస్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడే మీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. అవునన్నా. ఇప్పుడు దీనికి నేను ఏం చెప్పాను అర్థమైంది కదా? నాకు రెండు కావాలంటున్నాను. హలో సిపిఐ అండ్ మనము కంటెంట్ మాడిఫై చేసిన డేటా రెండు రావాలి. అన్న ఇన్ డాట్ బాడీ పెట్టుకుంటే అన్న డాలర్ ఇన్ డాట్ బాడీ నువ్వు ట్రై చేయి ఇది కాదంటలేదు, రావచ్చు. ట్రై చేసి చెప్తున్నారు. డిప్లై చేయి, ట్రిగ్గర్ చేయి. వచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నాకు. డాలర్ డాట్ ఇన్ బాడీ పెట్టాను మెసేజ్ బాడీలో. అంటే ఆల్రెడీ మెసేజ్ ఫ్లోలో వస్తున్న బాడీని కాల్ చేస్తున్నావు. బాడీతో పాటు నువ్వు ఒక కంటెంట్ మాడిఫైర్లో క్రియేట్ చేసిన హెడర్ని కూడా కాల్ చేస్తున్నావు. అవును. ఓకే. ఇప్పుడు నాకేం కావాలంటే ఒక XML ఫార్మాట్ కావాలి నీ దాంట్లో. అది రూట్తో స్టార్ట్ అవ్వాలి, హెడర్ స్టార్ట్ అవ్వాలి. హెడర్లో హాయ్ సిపి అన్న వాల్యూ రావాలి అండ్ డేటా దగ్గర హలో ఐఎమ్ ఫైన్ అని రావాలి.
నువ్వు ఇక్కడ ఇవ్వద్దు, నువ్వు ఇక్కడ హాయ్ సిపి అని ఎత్తావు. ఓకే. అర్థమైంది ఆంజనేయులు? నువ్వు ఇక్కడ ఓన్లీ హాయ్ సిపి అని ఎత్తావు. సేమ్ ఇది ఏం చేంజ్ చేయొద్దు మీరు. ఓకే. నాకు ఇంటిగ్రేషన్లలో చేంజ్ అవ్వాలి. పుష్ప మీదేమైంది? డేటా వచ్చినప్పుడు ఇక్కడ రావాలన్నది, డేటా పేరు వచ్చినప్పుడు ఐఎమ్ ఫైన్ అని రావాలన్నా. నేనేం చెప్పాను నీకు? మళ్ళీ చెప్పు ఒకసారి, నేను అడిగిన రిక్వైర్మెంట్. XML ఫార్మాట్ కావాలన్నారన్న. నాకు సోర్స్ ట్రిగ్గర్ చేయట్లేదు. సోర్స్ నాకు ఎప్పుడు పోస్ట్ మ్యాన్, సోర్స్ నాకు ఐసిపినే ట్రిగ్గర్ చేస్తుంది. కానీ నాకు బయటగా కంటెంట్ మాడిఫైర్ దాటి లేదా ఇంకో కంటెంట్ వాడతావో నీ ఇష్టం, అది అదే కంటెంట్ మాడిఫైర్ చేస్తావో అది నీ ఇష్టం. నాకు అవుట్పుట్ ఏ ఉండాలంటే రూటు హెడర్లో హై సిపిఎన్ రావాలి, తర్వాత డేటా రావాలి, డేటాలో ఐఎమ్ ఫైన్ అని రావాలి, ఆ వాల్యూ రావాలి. అర్థం అవ్వలేదా? అర్థం లేదన్నా. మెసేజ్ బాడీలోనే నువ్వు XML స్ట్రక్చర్ ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. పైన రూట్ ఇవ్వి, రూట్ తర్వాత హెడర్ స్టార్ట్ చేయి, హెడర్లో ఇన్బోర్డ్ని అట్లాగే కాల్ చేయి, తర్వాత డేటా అనే ఎలిమెంట్ స్టార్ట్ చేయి, అందులో ఈ హెడర్ డాట్ మెసేజ్ కాల్ చేయి. వస్తుందా లేదు చూడు, రాకపోతే ఎదురు అవుతుంది చెప్పు. రూట్ పైన ఇవ్వి, రీజన్ అర్థం చేసుకో. ఓకే. పుష్ప అవుట్పుట్ వచ్చిందా మీది? లేదు, అది ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. ఓకే. నువ్వు వాల్యూ ఇవ్వద్దు, వాల్యూని కాల్ చేయి. ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే నువ్వు ఇక్కడ ఇస్తున్నావు, వాల్యూని కాల్ చేయండి. హెడర్ అండర్లోకి రావాలని ఎంటర్ కొట్టు, కాల్ చేయి, గ్యాపి ఎంటర్ కొట్టు, ఇన్ డాట్ బాడీని మధ్యలో పడి తీసుకొచ్చి అట్లాగే కింద కూడా చేయి. డేటా ఉన్న రికార్డ్ని క్రియేట్ చేయి, ఎలిమెంట్ మధు, నాకు రిజల్ట్ వచ్చింది. చేంజ్ అయిందా? ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చిందా? యా, నేను హాయ్ సిపి అని పోస్ట్ మ్యాన్ అని పోస్ట్ చేస్తే నాకు రిజల్ట్ హలో ఐఎమ్ ఫైన్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 కంటెంట్ మాడిఫైర్లు వాడండి. ఓకే. అందులో ఒక 2 హెడర్స్ని క్రియేట్ చేయండి అండ్ 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేయండి. ఓకే. ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్లో. సెకండ్ కంటెంట్ మాడిఫైర్లో ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ వాల్యూని కాల్ చేయాలా, అది అవుట్పుట్ రెస్పాన్స్ అవ్వాలి. ఓకే. ఓకే. ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్లో 2 మెసేజ్లు, 2 హెడర్లు అండ్ 2 ప్రాపర్టీ.
ఏదో ఒక వాల్యూ ఇచ్చుకుంటారు మీరు అక్కడ ఎక్స్ వైయో జెడ్ అక్కడ క్రియేట్ చేసి ఎక్స్పాత్ నెంబర్. 2 మాత్రం హెడర్లు ఇవ్వాలి, 2 ప్రాపర్టీలు ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ దానికి కంటెంట్ మోడిఫైయర్‌లో కాల్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటెంట్ మాడిఫైయర్‌లో అట్లా ఎలాగైనా కాల్ చేయాలి మీరు. నాకు అవుట్‌పుట్ బాడీలో ఆ వస్తున్న వాల్యూ రావాలి. వచ్చిన పక్కన మీరు ఏం చేస్తారంటే హెడర్ 1, హెడర్ 2, ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2 అవుట్‌పుట్ వచ్చినట్టు నాకు తెలియాలన్నమాట. మీరు కంటెంట్ మాడిఫైయర్‌లో హెడర్‌లో కాల్ చేసింది ఈ వాల్యూ. నాకు అలాగే డిస్ప్లే అయ్యే విధంగా మీరు మొత్తం చేయండి. ఓకే. అది మీరు బాడీలో చేస్తారా, హెడర్‌లో చేస్తారా, ప్రాపర్టీలో చేస్తారో చేయండి. ఓకే. ఏమంటుంది? రావట్లేదని అలాగా మాది నార్మల్ రెడ్ వచ్చింది కదా, ఒకసారి ఇంటిగ్రేషన్ రా, అక్కడికి రెడ్ వచ్చింది, ఎందుకు వచ్చింది అది ఏముంటుంది తగ్గిత్తు. header name not defined in row 1 for content modifier. హెడర్ నేమ్ Not defined. ఏంటది? నేను ఇస్తున్నా హెడర్ అక్కడ, ఇలా ఇవ్వట్లేదా? ఇస్తాను. ఓకే. ఏంటమ్మా? ఇక్కడ సోర్స్ ఫైల్ హెడర్ కి హాయ్ అని పెట్టుకోవచ్చా? ఎక్స్పాత్ ఎట్లా ఇస్తావు? ఎక్స్పాత్ ఎక్స్ఎంఎల్ మెసేజ్ అయితేనే కాల్ చేస్తావు. కాన్స్టెంట్ ఇచ్చుకోవచ్చు నువ్వు. మనం ఎక్స్ఎంఎల్ మెసేజ్ ఇప్పుడు సతీష్ ఇచ్చారు కదా ఒక ఎక్స్ఎంఎల్. ఓకే. దాన్ని యూజ్ చేసుకోవచ్చా పోస్ట్ మ్యాన్ లో? యూజ్ చేసుకోండి. మీరు ఎక్స్ఎంఎల్ ఎక్స్పర్ట్ కాల్ ఎక్స్పాత్ చేయాలి, ఇచ్చి ఆ రూట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ. ఇచ్చుకోండి. మీరు అలా కూడా ఇచ్చుకోండి, మీ ఇష్టం. వీళ్ళు ఇంకా స్టార్ట్ బేసిక్ స్టార్ట్ అనే జోసఫ్ హలో. Joseph, suppose if you want to guide Anjaneyలు, you can guide. ఇప్పుడే సిపి యాక్సెస్ వచ్చిందన్న. ఓకే, నువ్వు ట్రై చేస్తావు మరి? ట్రై చేస్తున్నా. ముందు సిపి నుంచి ఒక మెసేజ్ జస్ట్ ట్రిగ్గర్ చేసి వర్క్ అవుతుందో చెక్ చేసుకో. ఓకే. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ తెచ్చుకొని ఓకే. అక్కడ కీస్లో ఉంటాయి కదా, అవి కాపీ చేసుకుని ఒకసారి పోస్ట్ మ్యాన్ దగ్గరికి. ఓకే. డేటా టైప్ జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగే కదండి?
ఎస్ క్యాప్టెన్. రైట్. యా. చేస్తుండే ఒక 10 minutes వస్తాను. యా. ఒకసారి ఆ ఇండోట్ బాడీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎవరైనా చెప్తారా? ఎక్స్ప్రెషన్ డాలర్ బేసిస్ ఇండోట్ బాడీ. హలో ఆంజనేయులు. హలో చెప్పండి. అదే ఆ ఇండోట్ బాడీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏం కావాల్సి యూజ్ చేస్తాము? బాడీని కాల్ బాడీని కాల్ అంజల్ కట్టేనా? ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ ఇప్పుడు ఫర్ సపోజ్ 2 కంటెంట్ మోడిఫైర్లు ఉన్నాయనుకో, ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్లో ఉన్న బాడీలో ఉన్న మెసేజ్ ని వాడుకోవడానికి అది యూజ్ చేస్తామా? కరెక్ట్. లేదంటే మనం పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన డేటా ఇండాట్ బాడీలో స్టోర్ అవుతుంది అని మన ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ లో. ఇక్కడ దాకా వచ్చింది. ఇది చేశానన్న, ఇది కరెక్ట్గా చూడండి సార్. ఏమొచ్చింది? రైట్.
డేటా ఫీల్డ్లోకి మీకు హలో ఐఎమ్ ఫైన్ వస్తుంది, హెడర్ ఫీల్డ్లోకి హై సిపి అని వస్తుంది. కరెక్ట్ కదా? కరెక్ట్. పుష్ప మీరు? నేను ఎక్స్ప్రెషన్ వరకు క్రియేట్ చేశాను. ఎక్స్ప్రెషన్ ఎలా ఏమేమి ఇవ్వాలి అనేది చూస్తాను. షేర్ చేయండి అయితే. కంటెంట్ మాడిఫై 1 2 హెడర్స్ క్రియేట్ చేసా. ఫస్ట్ కాన్స్టెంట్ ఇచ్చాను, నెక్స్ట్ ది పాత్ ఇచ్చాను. వాల్యూ కరెక్టేనా? XML లో వాల్యూ కూడా పెట్టారా పోస్ట్మెన్లో? కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి. ఇది ఈ ఎక్స్ప్రెషన్ కాపీ చేసుకుని సరిపోతుందా? సరిపోతుంది, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది కాపీ చేసుకుని అక్కడ ఇవ్వండి. ఓకే. ఆర్డర్ ఐడి అన్న దాన్ని కాపీ చేయండి. ఆర్డర్ ఐడి కాపీ చేసి అక్కడ ఇవ్వండి. మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే ఎట్లా ఇవ్వాలని చెప్పాను? $/ ఇవ్వాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే లేదు, డైరెక్ట్గా మొత్తం రూట్ ఇచ్చారు, రూట్ ఆర్డర్ ఐడి అలా ఇస్తే అప్పుడు ఇలాగ ఇవ్వచ్చు. ఇప్పుడు $/ ఇవ్వాలి. ఓకే. రైట్. డైరెక్ట్గా ఆ పర్టికులర్ రూట్ని కాల్ చేస్తే ఇప్పుడు ఇలా ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఓకే. ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం, 1 కాన్స్టెంట్ అండ్ ఆర్డర్ నేమ్. ఓకే. ఆర్డర్ నేమ్. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్కి ఏం చేశారు మరి? ఇప్పుడు మీరు అవుట్పుట్ ఇందులో ఇమ్మన్నారు, ఈ బాడీలో వచ్చేటట్టు ఇమ్మన్నారు. రైట్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఆంజనేయులు ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? తనకి ఇచ్చింది నేను ఐడియా లేదన్నా సార్. తనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏం చెప్పానంటే, నాకు 2 హెడర్స్ను క్రియేట్ చేయాలి, 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఓకే. బట్ 2 కంటెంట్ మాడిఫైర్ ఉపయోగించి సెకండ్ కంటెంట్ మాడిఫైర్లో ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్లో క్రియేట్ చేసిన హెడర్స్ని ప్రాపర్టీస్ని కాల్ చేయాలి. కాల్ చేస్తూ అది హెడర్ 1 హెడర్ 2 అండ్ ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 అన్నది అవుట్పుట్ రావాలి. లాస్ట్ లైన్ ఏంటండి? వాల్యూస్ పక్కన హెడర్ 1 హెడర్ 2 ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 కూడా రావాలి. ఓకే. సో నేను ఇక్కడ బాడీలో డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చా? ఇచ్చుకోవచ్చు. ఓకే. సో అప్పుడు నేను ఇక్కడ మెసేజ్లో మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 మెసేజ్ కాన్స్టెంట్ క్రియేట్ చేసుకుని దాన్ని ఇక్కడ ఎక్స్ప్రెషన్గా రాసుకోవచ్చు కదా? ఎందుకు అట్లాగా? అప్పుడు నాకు అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కాల్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఇచ్చినా కూడా పర్వాలేదు. డైరెక్ట్గా నేమ్ రాసినా ఓకే. ఆ హెడర్ డాట్ హెడర్ 1 ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ తర్వాత ఇవ్వండి. ఎండింగ్ తర్వాత ఇవ్వండి. స్పేస్ ఇవ్వండి. ఓకే. హెడర్ ఐఫోన్ ఇచ్చి ఇవ్వండి. ఓకే. హెడర్ 1 this is header 2 and third expression ప్రాపర్టీకి ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ నేమ్ క్యాపిటల్స్ అవసరం లేదు, అన్ని స్మాల్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ 1 ఇచ్చి చేద్దాం. కాపీ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. యా సో ఇది డైరెక్ట్ నేమ్
ఇంకా సెకండ్ ఫస్ట్ కంటెంట్ మాడిఫై నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా అవసరం అవుతాయి డైరెక్ట్ ఇలా సరిపోతుంది. సరిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. ట్రేస్లో ఉందో చెక్ చేసుకోండి ఒకసారి ట్రిగ్గర్ చేసే ముందు. 10 minutes కంటే ఎక్కువ ఉండదని చెప్పాను కదా, అక్కడ కాదు, బ్యాక్. ఇక్కడ ఓన్లీ మెసేజ్ ప్రాసెస్ అని చూస్తాం. ఇంటిగ్రేషన్లోనే మీరు అది ఇన్ఫోలోకి వచ్చేసింది. మళ్ళీ ట్రేస్ పెట్టండి, కిందకి రండి, ట్రేస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు పోస్ట్ నుంచి ట్రై చేయండి. సో XML పెట్టి రాలో డేటా ఇచ్చాను. వచ్చిందా? వన్ మెసేజ్, దిస్ ఇస్ మై మెసేజ్. వాల్యూస్ క్యాప్చర్ చేసింది. క్యాప్చర్ చేస్తున్న పక్కన ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2 ఎందుకు రాలేదు? అదే వాల్యూ లేదు అందులో. నేమ్ ఉంది నిఖిల్. ప్రాపర్టీ 2లో ఏం కాల్ చేస్తున్నారు? ఆర్డర్ నేమ్. వెళ్ళండి, అక్కడ ఏదో మిస్టేక్ చేశారు. కాపీ చేసుకుని మళ్ళీ పేస్ట్ చేయండి. క్యాపిటేటర్ అవ్వడం వల్ల అది క్యాప్చర్ చేయలేదు. సేవ్ చేసి రిప్లై కొట్టండి. వచ్చిందా? ఎలా చేశారు, ఏం చేశారు, ఎలా కాల్ చేశారు, ఎందుకు కాల్ చేశారు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే 2 కంటెంట్ మాడిఫైర్స్ యూజ్ చేయాలి. ఒక కంటెంట్ మాడిఫైర్లో ఇచ్చిన మెసేజ్ సెకండ్ కంటెంట్ మాడిఫైర్ బాడీ యూజ్ చేసుకుని రెస్పాన్స్ తీసుకురమ్మని చెప్పారు. సో ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్లో నేను ఏం చేశాను అంటే ఏదైతే అడిగారో 2 హెడర్స్ని కాల్ చేశాను. ఒకటి కాన్స్టెంట్ ఇచ్చుకున్నా, ఒకటి ఎక్స్పాత్ ఇచ్చుకున్నా. సో మనం డైరెక్ట్గా ప్రాపర్టీని డైరెక్ట్గా ఆ రూట్ని కాల్ చేస్తున్నాం కూడా డబుల్ స్లాష్ ఇచ్చుకుని ఆ యొక్క రూట్ నేమ్ ఇచ్చుకున్నాం. అండ్ ఎక్స్పాత్కి మనం ఈ డేటా టైప్ యూజ్ చేయాలి కాబట్టి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది, తర్వాత అడుగుతాను. ఓకే, సేమ్ ప్రాపర్టీలో కూడా ఒకటి కాన్స్టెంట్ ఇచ్చుకున్న డైరెక్ట్, ఇంకొకటి ఎక్స్పాత్ ఇచ్చి సేమ్ అక్కడ ఇచ్చిన నేమ్ని కాపీ చేసుకున్నాం, డబుల్ స్లాష్ బికాస్ వీఆర్ డైరెక్ట్లీ కాలింగ్ ద రూట్. సో డేటా టైప్ ఇచ్చాను. ఈ బాడీలో ఇక్కడ నేను ఏం చేయట్లేదు. సో ఐ వాస్ డైరెక్ట్లీ కాలింగ్ ఇన్ ద సెకండ్ కంటెంట్ మాడిఫైయర్. ఇక్కడ కూడా నేను ఏం హెడర్ ప్రాపర్టీస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తున్నా యూజింగ్ ద ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో డౌట్ చెప్పు, ముందు డౌట్ క్లియర్ చేద్దాం. ఇక్కడ ఇందాక నేను ప్రాపర్టీస్ అవి ఇస్తున్నప్పుడు ఎక్స్పాత్ అక్కడ సెలెక్ట్ అని వచ్చింది. ఇది సెలెక్ట్ ఎక్స్పాత్ అని చెప్పి ఏదో డిస్ప్లే అయింది. ఇది ఎందుకు యూజ్ చేస్తామని డౌట్. ఎక్సాంపుల్ స్ట్రక్చర్ ఎవరంటే అప్పుడు ఆప్షన్ చూపిస్తుంది, అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు డేటా పేలోడ్ నుంచి తీసుకోండి. ఆల్రెడీ మనం స్ట్రక్చర్స్ని అప్లోడ్ చేస్తుంటే మనకు ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇలాగ ఒక కంటెంట్ మాడిఫైర్లోకి ఇంకొక కంటెంట్ మాడిఫైర్లో కాల్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అది మనం ఇందాక ఫస్ట్ చేసినప్పుడు అదే కంటెంట్ మాడిఫైర్ బాడీలో కాల్ చేయొచ్చు. ఫస్ట్ కంటెంట్ మాడిఫైర్ క్లిక్ చేసి మీరు ఆ బాడీలో కూడా ఎన్నిట్లు కాల్ చేయొచ్చు. రెండో కంటెంట్ మాడిఫైర్లోకి అలాగ అవసరం వస్తుందా మనకి? కాంప్లెక్సిటీ తగ్గించడం కొరకు. ఎలాగా కాంప్లెక్స్ తగ్గించడం కోసం కాదు. పుష్ప, ఆ రెండు కంటెంట్ మాడిఫైర్లో ఇంకొకటి ఏదైనా ప్యాలెట్ని పెట్టి చెప్తాను, రెండాటి మధ్యలో పెట్టి ఏదో పెట్టండి. ఆ కన్వర్షన్ ఏదో అది పెట్టండి, అందులో ఒకటి తీసుకొని పెట్టండి. XML to CSV. కొంచెం దూరం జరపండి, సరిపోతుంది.
కిందకి లాగండి, ఆ సెంటర్తో కిందకి లాగండి, కిందకి లాగండి, వస్తుంది. ఇంకా కిందకి లాగండి, పర్లేదు. ఓకే, జస్ట్ లైన్స్ ఎట్లా వస్తుంది, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత జస్ట్ అలా అటు ఇటు మూవ్ చేస్తే దాన్ని ఆ లైన్ పట్టుకొని మూవ్ చేస్తూ వస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మన లాజిక్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ అయిన తర్వాత XML కన్వర్షన్ అవుతుంది, మనం తీయట్లేదు ఇప్పుడు అనుకుందాం. తర్వాత మళ్ళీ కంటెంట్ మోడిఫైర్ ప్రాసెస్ అవుతుంది. మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్మెంట్లో కూడా మనకు ఒక్కసారి ఏమవుతుందంటే ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్లో సంబంధించి ఏమైనా డేటా క్యాప్చర్ చేసుకుని తర్వాత ఎక్కడో ఒక 5-6 స్టెప్పులు 7 స్టెప్పులు అయిపోయిన తర్వాత అక్కడ స్టోర్ చేసిన డేటాని మనం 6-7 స్టెప్పులు 5 స్టెప్పులు అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఈ కంటెంట్ మోడిఫైర్స్ మనం ఇంకో చోట ఇలాగా 2-3 స్టెప్పులు పోయిన తర్వాత పెట్టుకొని అక్కడ మనం వీటిని కాల్ చేయొచ్చు. అటువంటి సినారియోస్ వచ్చినప్పుడు మనకి ఇలా చేస్తాం. అదే ఇదే కంటెంట్ మోడిఫైర్లో మనము ఇచ్చేసాం అనుకోండి, ఆ సెకండ్ కంటెంట్ మోడిఫైర్లో తన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ కూడా అయిపోతుంది. కానీ యాక్చువల్గా మనకి ఆ ప్రాసెస్ ఇక్కడ వద్దు, మనకి ఈ స్టెప్ దగ్గర వద్దు. మన లాజిక్ రిక్వైర్మెంట్ అంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఫస్ట్ స్టెప్లో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకూడదు, మనకి ఓన్లీ క్రియేట్ మాత్రమే చేయాలి. క్రియేట్ చేసేసాం, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ XML కన్వర్షన్ అయిపోయిన తర్వాత కావాలనుకున్నాం అనుకోండి, అలాంటిటప్పుడు ఆ ఏ స్టెప్ దగ్గర కావాలో అక్కడ మళ్ళీ ఒక కంటెంట్ మోడిఫైర్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏ స్టెప్లో ఉన్న దాన్నైనా మనం అక్కడికి ఆ పర్టికులర్ నేమింగ్తో కాల్ చేయొచ్చు. ఇచ్చేటప్పుడు నేమ్స్ ఎప్పుడు మీరు ఒక కంటెంట్ మోడిఫైర్లు ఇచ్చిన సేమ్ నేమ్ ఇంకో కంటెంట్ మోడిఫైర్లు ఇస్తే వద్దు, ఇష్యూ వస్తుంది. అట్లా ఇవ్వకూడదు, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం నేమ్తోనే కాల్ చేస్తున్నాం. ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్లో నాకు ఒక నేమ్ ఉంది, నేమే నా నేమ్ అనుకుందాం, లేకపోతే హెడర్ 1 అని నేమ్ ఉంది. అదే మళ్ళీ ఇంకో కంటెంట్ ఫైర్లు మళ్ళీ హెడర్ 1 ఇచ్చి థర్డ్ కంటెంట్ ఫైర్లు కాల్ చేయడం ట్రై చేశారనుకో, అది ఏ డేటా తీసుకురావాలి? నాట్ పాసిబుల్. అలాంటప్పుడు నేమింగ్ అలాంటి రిక్వైర్మెంట్ తీసుకున్నాం కదండి, దీనికి మోడిఫైర్ కి నేమ్స్ ఇచ్చుకుంటున్నాం కూడా, ఆ ఎక్స్ప్రెషన్ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎట్లాగమ్మా? మళ్ళీ ఇప్పుడు మనం హెడర్స్ సేమ్ నేమ్ ఇచ్చుకుంటే అది కన్ఫ్యూజ్ అవుతుందని అనుకున్నప్పుడు మనకి కంటెంట్ మోడిఫైర్ కూడా నేమ్స్ ఇచ్చుకుంటున్నాం కదా జనరల్ లో. అంటే ఇప్పుడు అందుకే మీకు స్పెసిఫై ఏం చేస్తున్నానంటే కంటెంట్ మోడిఫైర్ నువ్వు స్పెసిఫై చేయట్లేదు, నువ్వు కాల్ చేసినప్పుడు నువ్వు అందులో ఇచ్చిన హెడర్ నేమ్ని మాత్రమే కాల్ చేస్తున్నావు. నువ్వు అన్నట్టుగా నేను ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్లో హెడర్ 1 బట్టరా, సెకండ్ కంటెంట్ మోడిఫైర్లో హెడర్ 2 బట్ట, అలా నేను కాల్ చేయట్లేదు. సిస్టమ్కి ఏం చేస్తున్నావు? లేవు, అట్లా ఉంది. సో నేమింగ్ కన్వెన్షన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ఈ లాజిక్ చెప్పడం కోసం ఈ రెండాట్లు వాడమన్నారు. రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ స్టెప్ దగ్గర మనం కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయాలి, అది మీ బిజినెస్ రిక్వైర్మెంట్ మీకు అర్థమైతే మీరు ఆ ప్రకారం వాడుకుంటూ వెళ్తారు. ఓకే, ఈరోజు క్లాస్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది కనుక మీకు ఒక టాస్క్ చెప్తారు, అందరూ వినండి, అర్థం కాకపోతే మనం అడగండి. ఓకే, దీని ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక XML పార్ట్ ఇచ్చింది. ఓకే, పుష్ప ఒక్కసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఆ XML పాత్ని పేస్ట్ చేయి, అందులో XML డేటా పేస్ట్ చేయి. సతీష్ ఇచ్చిందా? సతీష్ ప్రిపేర్ చేసి మెసేజ్ ఓకే, ఇందులో మొత్తం ఎన్ని ఫీల్డ్లు ఉన్నాయి? 2, 3, 4. ఓకే కదా. నాకు ఇందులో మీరు ఇది ఇన్పుట్ పీరియడ్ అనుకున్నా, అందరూ నెక్స్ట్ క్లాస్కి మీరు దాని రిజల్ట్ తీసుకొని రావాలి. ఇంకేమైనా మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మొత్తం ఎంత ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ వస్తే అట్లా నోట్ చేసుకోండి, డౌట్స్ని క్లారిఫై చేద్దాం. ప్రజెంట్ మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇందులో నాకు మొత్తం 4 రికార్డులు కనబడుతున్నాయి, అవునా? ఆర్డర్ నేము, ఆర్డర్ డేటు, ప్రైస్. ఓకే, ఇది ఇన్పుట్ పేలోడ్ వస్తున్నప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేటప్పటికి అందులోంచి ఆర్డర్ డేట్ నాకు అవసరం లేదు. ఓకే, బట్ నాకు కావాల్సింది ఏంటంటే అమౌంట్ కావాలి. ఆర్డర్ డేట్ అన్నది ఎలిమినేట్ అయిపోవాలి, ఉన్న ఫీల్డ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ వచ్చేయాలి. బట్ అమౌంట్ అనేది ఒకటి ఇంకోటి ఎక్స్ట్రా కావాలి. ప్రైస్ ప్లస్ అమౌంట్ రావాలన్నా?
ఏంటి ఎలాగా? ప్రైస్ ఉన్న దాంట్లో అమౌంట్ అని రీప్లేస్ అవ్వాలా పేరా? ఆ ప్రైస్ ఎలిమెంట్ కూడా రావాలి, అలాగే ఉండాలి. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలని అమౌంట్. ఎక్స్ట్రా ఫీల్డ్ నీకు అవుట్పుట్లో రావాలి. మళ్ళీ పై దాంట్లో ఆర్డర్ డేట్ అనేది నాకు అవసరం లేదు. ఓకే, అంటే నాకు కావాల్సిన ఫీల్డ్ ఏంటి ఇక్కడ మొత్తం? ఆర్డర్ ఆర్డర్ ఐడి, ఐడి, ఆర్డర్ నేము, ప్రైస్, దాంతోపాటు అమౌంట్. కొత్త ఎలిమెంట్ రావాలి. అదేంటంటే అమౌంట్. నేను అడిగిన రిక్వైర్మెంట్ నేను ఏం చెప్పానంటే, అవుట్పుట్ వచ్చేటప్పటికి నాకు రూట్ అన్న హెడర్ ఎలిమెంట్ కావాలి, ఓకే. హెడర్ నోడ్ కావాలి. తర్వాత నాకు ఇంకొకటి ఏం అడిగానంటే ఇతన్ని ఎలిమెంట్ డేటా నోడ్ కావాలి. హెడర్ కి మధ్యలో బాడీ రావాలని చెప్పాను. హెడర్ అనే ఎలిమెంట్ కి బాడీ రావాలని చెప్పాను. ఓకే, తర్వాత హెడర్ డేటాకి మధ్యలో ఐఎమ్ ఫైన్ అన్న వాల్యూ రావాలని చెప్పాను. మెసేజ్ ఒకసారి మళ్ళీ హెడర్ క్లిక్ చేయి. హలో ఐఎమ్ ఫైన్ అన్న వాల్యూ డేటా అన్న మధ్యలో ఎలిమెంట్లోకి రావాలి. ఓకే, హెడర్ అన్న ఎందులో రావాలని చెప్పాను? సారీ, ఈ హెడర్లోకి ఇన్బాడీ కాల్ చేశాడు, మెసేజ్ ఇన్బాడీ కాల్ చేశాడు. హెడర్ కాల్ చేసావా? హెడర్ కాల్ చేయలేదు కదా? చేశారు కదా. ఏ కాల్ చేశాడు అక్కడ? హెడర్ హెడర్ అన్న హెడర్ని కాల్ చేస్తున్నాడు. అక్కడ వాల్యూ కూడా ఏంటి? హెడరే. కానీ తను XML
ట్యాగ్స్ ఇచ్చాడు కదా, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చారు, స్టార్టింగ్ ఇచ్చారు. స్లాష్ కాదు సారీ, మార్కప్స్ ఇచ్చాడు కదా, ఎక్సబల్ మార్కప్స్. అది నీకు ఎలిమెంట్ కింద ట్రీట్ అవుతుంది. అవును. బాడీలో కూడా అట్లాగే ఇచ్చాడు. సో నీకు అవుట్పుట్ పోస్ట్మెన్ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోండి, ఏం చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోండి. డేటా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే. హలో వస్తుందా, హాయ్ వస్తుందా కాదు. అక్కడ మీరు హెడర్ కాల్ చేస్తున్నామా, లేకపోతే కాన్స్టెంట్ వాల్యూ కాల్ చేస్తున్నామా, ఎక్స్పాత్ని కాల్ చేస్తున్నామా, ప్రాపర్టీని కాల్ చేస్తున్నామా, ఎందులో కాల్ చేస్తున్నామా, రిక్వైర్మెంట్, ఈ కాన్సెప్ట్లోనే ట్రై చేయండి. తప్పు వచ్చినప్పుడు మనకి వాల్యూ బేస్ చేసుకుని కంపేర్ చేసుకుంటాము. ఇక్కడ లాజిక్ అంతా ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి, ఏ యాక్టివిటీ చేస్తున్నాం, సిపిఐకి ఏం చేయమని చెప్తున్నాం మనం, ఈ లాజికల్గా అర్థం చేసుకోండి. అప్పుడే మీకు ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళు చెప్పుతున్నప్పుడు ఓకే నేను ఇలా కాల్ చేసుకోవచ్చు, ఇలా స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకుని దాన్ని ఇట్లా తెచ్చుకోవచ్చు. తను అడిగింది ఏంటి, నాకు ఎంత స్ట్రక్చర్ ఉంది, అందులో ఎక్కడో ఇన్బిల్డ్ చేయమంటున్నాడు. ఇన్బిల్డ్ చేయాలంటే ఆ పర్టికులర్ డేటా నేను ఫస్ట్ ఎక్కడ దిగాలి అంటే ముందు దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ హెడర్ అండ్ ప్రాపర్టీ అన్నది మనం కాల్ చేయడం అర్థం ఏంటంటే లోకల్లీ వీఆర్ స్టోరింగ్ ఇంటూ ఇంటిగ్రేషన్. సో ఆ డేటాని పార్షియల్గా లోకల్గా సిపిఐ ఇంటిగ్రేషన్లో స్టోర్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్లోకి కాల్ చేస్తుంది. అర్థమవుతుందా? వస్తుందాన్ని క్యాప్చర్ చేసుకొని ఒక చోట దాచిపెట్టుకొని దాన్ని మళ్ళీ ఇంకో చోటకి కాల్ చేసుకుంటున్నాం. ఎక్కడ కావాలనుకుంటున్నాం అక్కడ. కంటెంట్ మాడిఫైర్కి మీకు సింపుల్గా కనబడుతుంది, బట్ రియల్ టైం సినారియో చేసి ఇలా వాడి ఉంటే ఆ కంటెంట్ మాడిఫైర్ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో సిపియూలో ఎక్కడ చూడలేరు. సారీ, పిఏలో ఎక్కడ చూడరు. ఈ ఫీజిబిలిటీ ఒకటి ఏదైతే సిపియూ వాడు ఇప్పుడు మనకి ఇచ్చాడో నిజంగా మీరు ఒక కాంప్లెక్స్ సినారియో వచ్చి దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఈ కంటెంట్ మాడిఫైర్ వాడే విధానాన్ని మీరు అప్పుడు ఆ థ్రిల్ ఉంటుందా వాడి మీరు అవుట్పుట్ తెచ్చిన థ్రిల్ ఎలా ఉంటుందంటే అది మీ పిఏలో ఎక్కడ కనబడదు. ఓకే, రిక్వైర్మెంట్ అయితే అర్థమైందా? ఇంకేం డౌట్ ఉందా? ఇప్పుడు ఇచ్చిన నేను టాస్క్ షూర్ కదా జోసఫ్? నీకు కూడా అర్థమైందన్న. XML ఎట్లా వస్తుంది, అందులో నాకు ఏదో డేట్ ఫీల్డ్ వద్దు, మొత్తానికి ఫీల్డే వద్దు, వాల్యూ కాదు, ఎలిమెంట్ అయిపోవాలి, మొత్తం ఫీల్డే పోవాలి. ఓకే, కొత్త ఫీల్డ్ రావాలి, ఓకే, అమౌంట్ ఉన్న ఫీల్డ్ రావాలి. ఓకే, ఓన్లీ కంటెంట్ మాడిఫైర్సే వాడాలి. 2 సార్లు వాడు 10 సార్లు వాడు మీ ఇష్టం. ఓకే, ఓకే, మీరు బై మిస్టేక్ అన్నెసెసరీగా ఎక్కువ సార్లు వాడేస్తున్నారు అనుకో, అక్కడ లాజిక్ మీరు రిజల్ట్ చూపిస్తే ముగ్గురుని ఎలా వాడారో షేర్ చేసుకోకండి. ఇంకా చిన్న టాస్క్లో ఉన్నాం, ఓన్గా ట్రై చేయండి. ఓకే, మేబీ పుష్ప ఒకే కంటెంట్ మాడిఫైర్ ఎక్కువ అయిపోవచ్చు, నువ్వు 2 వాడచ్చు, లేకపోతే జోసఫ్ 3 వాడచ్చు, లేకపోతే ఎక్కడ మిస్ అవ్వచ్చు, బట్ ట్రై చేయండి ఫస్ట్. ఓకే, ఫెయిల్యూర్ అయిపోయినా వదిలేసేయండి, మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఫెయిల్యూర్ అయినా మనకు కావాలి. ఇప్పుడు జోసఫ్ ఫెయిల్ అయ్యాడంటే అతను ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఏది మిస్ అవుతున్నాడో మనకు కావాలి. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, క్లోజ్ చేద్దాం. సో మళ్ళీ మీరు కంటెంట్ మాడిఫైర్లో ఈ 3 ఆప్షన్స్ టచ్ ఎక్కడ చెప్పండి. ఓన్లీ ఆన్ ప్రాక్టీస్ వస్తూనే ఉంటుంది. అది మనం ఫ్యూచర్ క్లాసెస్లో ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకుంటూ పోతున్నాం, కంటెంట్ మాడిఫైర్ వాడకుండా వెళ్ళాం. అసలు ఒక్కటైనా వాడడానికి అవకాశం వస్తూనే ఉంటుంది. అప్పుడు అలా ప్రాక్టీస్ అలా వెళ్తూనే ఉంటుంది రండి. బట్ ఇప్పుడు చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయిపోయినా ఒకరినొకరు ఇప్పుడు ప్రాక్టీస్లో షేర్ చేసుకోకండి, మళ్ళీ ఇక్కడ క్లాస్లో వచ్చిన షేర్ చేయండి. జోసఫ్ రాలేదని ఆంజనేయులు కాంటాక్ట్ చేసి నువ్వు ఎలా చేసావు చూపించిన ఇలా వద్దు, యూ ట్రై యువర్ సెల్ఫ్. ఓకే, ఫెయిల్ అయిపోయాడు అంటే ఏదో లాజిక్ మిస్ అవుతున్నాడు అర్థం కదా. అది మనం డిస్కస్ చేసి మళ్ళా మా ముగ్గురు ఉన్నప్పుడు డిస్కస్ చేస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది, అందరూ ఉన్నప్పుడు డిస్కస్ దానికోసం. ఓకే ఓకే దెన్ ఇవాళ క్లాస్ కంక్లూడ్ చేద్దాం. నాకు రేపు మీకు కన్ఫర్మ్ చేస్తాను ట్యూస్డే క్లాస్ ఉంది లేదా అనేది వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఈవెన్ ఈ టాస్క్తో పాటు ఇంకేమైనా టాస్క్లు అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేస్తాను. ఓకే, రికార్డింగ్ సెషన్స్ వీరేం చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు, షేర్ చేస్తాను. ఓకే, ఓకే, బాయ్ బాయ్ అన్న, బాయ్ టీమ్. బాయ్ బాయ్.
రికార్డులో రాసుకోకే కదా ఇస్తుంది మంచి టాస్క్